మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అంటూ ఉంటాం, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కనపడుతూ ఉంటుంది. కానీ చాలామంది అవసరం లేకుండా మల్టీ టాలెంటెడ్ అని వాడతారు, కానీ ఈయనకి మాత్రం మల్టీ టాలెంటెడ్ అనేది కరెక్ట్ పదం నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే నేను ఆయన్ని గత 24 ఏళ్ళుగా చూస్తున్నాను. ఈజ్ ద నైస్ జెంటిల్మెన్ అండ్ డైరెక్టర్, యాక్టర్, రైటర్ అండ్ పెయింటర్. ఈ లాస్ట్ది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్. అన్నిటికంటే మించి ఫేస్బుక్లో ఇన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవి ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం శివ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్ నేను అర్పనో కాదో తెలియదు, కానీ చాలా ఇచ్చారు. లేదు సార్, నేను ఫాలో అవుతూ ఉంటాను కదా. మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో బాగా ప్రెస్ని చాలా వాల్యూ ఉండేది. అవును, చాలా అంటే చాలా వాల్యూ ఉండేది. అప్పట్లో మీ సినిమాలు ఆడుతూ పాడుతూ, ఆ తర్వాత లీలా మహల్ సెంటర్, ఈ సినిమాలకి రెగ్యులర్గా ప్రెస్ పిలిచేవాళ్ళు సార్. అవును, ప్రెస్కి వచ్చేవాళ్ళు. మేమందరం వచ్చేవాళ్ళం. అప్పుడు నేను ఫోటోగ్రాఫర్గా ఉండి మీ ఈవెంట్స్ అన్ని ఎంజాయ్ చేసేవాళ్ళం. నాకు గుర్తుంది. అలాగా చాలా సన్నగా, చాలా అందంగా, బాగా నవ్వుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు సెట్లో కూడా హడావుడి చేసేవాళ్ళు కాదు సార్. నాకు బాగా గుర్తు, మెహదీపట్నం దగ్గర ఒక థియేటర్ ఉండేది సార్. మెహదీపట్నం కదండి, లంగర్ హౌస్లో థియేటర్ అని, దాన్ని లీలామహల్గా చేసి లీలామహల్ సెంటర్ చేసాం సినిమా అక్కడ. బాగా అంటే ఆ టైంలో బాగా ఎంజాయ్ చేశాను నేను. అందుకని బాగా గుర్తు మీకు. నాకు ఎప్పుడెప్పుడు కలుస్తారా ఈ విషయాలన్నీ చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నాను. చెన్నై నుంచి ప్రయాణం మీరు ఒక దర్శకుడిగా. కానీ ఎందుకో దర్శకత్వం చేసినాక నటులైన చాలామంది నటులను చూశాను, కానీ మీరెందుకు చాలా ఎర్లీగానే నటుడు అయ్యారేమో అని అనిపించింది. అది యాదృచ్ఛికంగా అయిందేనండి. నటుడిగా అవ్వాలని అయింది కాదు. అంటే నేను స్కూల్లో, కాలేజీలో నేను బాగా యాక్ట్ చేసేవాడిని. స్కూల్ స్టేజ్లో అయితే బెస్ట్ యాక్టర్గా కూడా నేను ప్రైజులు అన్నీ తీసుకున్నాను. కానీ సినిమా అంటే విపరీతమైన ప్యాషన్, ప్రేమ, పిచ్చి ఏదైనా అనొచ్చు. సరే, చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అంటే సినిమాల్లోకి వెళ్ళాలని ఉంది తప్ప సినిమాల్లో ఏం చేయాలి, ఏ డిపార్ట్మెంట్ చేయాలి, లేదా యాక్టర్ అవ్వాలి అనేది ఏం లేదండి. అసలు ఒక ఐడియా అంతా ఏం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ పాండీ బజార్లో అక్కడ మంచి మంచి అందమైన పర్సనాలిటీలు బ్రహ్మాండంగా డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ అలా కనిపించారు. నా పర్సనాలిటీ నేను అద్దంలో చూసుకుంటే చాలా సన్నగా ఉండేవాడిని. ఆ సన్నగా ఉండడం వల్ల నాకు నేనే నిర్ణయించేసుకున్నాను, నేను యాక్టర్గా పనికిరాను, ఫిజిక్ అపీరెన్స్ లేదు అనేది అనుకున్నాను. తర్వాత మా గురువు గారి దగ్గర, కోడి రామకృష్ణ గారి దగ్గర ఛాన్స్ వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి దూరిపోయాను. అప్పటికి కూడా నేను ఏదో డైరెక్టర్ అవ్వాలని అలాంటి కూడా గోల్ ఏం లేదండి అసలు. అలా వెళ్ళిపోయాను. యాక్టర్ అవ్వాలి అనుకుంటే నేను ముందు నుంచే ప్రయత్నం చేసేవాడిని కదా. కరెక్ట్, చేయలే. ఇది యాదృచ్ఛికంగా జరిగిపోయింది అనమాట. వాళ్ళు వేణు ఉడుగుల డైరెక్టర్, నీది నాది ఒకే కథ సినిమాకి వాళ్ళు అడగడం, ఆ టైంలో నేను అసలు వాళ్ళు ఎలా అడుగుంటారు, వాళ్ళు ఎందుకు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఐడియా అడిగారా సార్ మీరు? అంటే యాక్చువల్గా ఆ కథకి ఆ ఫాదర్ క్యారెక్టర్ కూడా ఒక హీరో లాంటి క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ. ఆ క్యారెక్టర్ని ఎవరి చేత అయినా డైరెక్టర్స్ చేత చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు అనుకున్నారట. ఓకే. అనుకుని తర్వాత వాళ్ళు ఏదో సముద్రకని గారు అనుకోవడం, తర్వాత ప్రతాప్ పోతన్ గారు అనుకోవడం, ఇలాంటివి కూడా జరిగినాయట. ఆ టైంలో అక్కడ ఏదో బడ్జెట్ల వల్ల దేనివల్ల మరి అది అవ్వలేదు. అక్కడ కో డైరెక్టర్ ఉమేష్ ఒక ఐడియా ఇచ్చాడట, మన దేవి గారు అయితే ఎలా ఉంటారు అని అనేటప్పటికీ అప్పుడు చాలా బాగుంటారు అని చెప్పి మన ఇంటర్వ్యూలు అవి ఇవి అన్ని వాళ్ళు చూసి అప్పుడు అడిగారు. ఓకే. యాక్చువల్గా నాకు కూడా చెయ్యాలా వద్దా అనేదే ఉండిందండి. కానీ ఒక కెప్టెన్ లాగా ఉండే మీరు సెట్లో ఒక 50 మంది 100 మందిని మెయింటైన్ చేసే మీరు సడన్గా 100 మందిలో ఒకళ్ళు అవ్వాలంటే ఇబ్బంది పడ్డారా? ఫస్ట్లో ఏంటంటే కొంచెం అలవాటు అనేది వేరేలా ఉంటుంది కదా. మొత్తం సెట్ అంతా మనం కమాండ్ చేసేవాళ్ళం, మనం యాక్టింగ్ చెప్తాము, మనం క్యారెక్టర్ చెప్తాము, అంత బాధ్యత ఇక్కడ ఉండదు. అది అసలు ఏముండదు. నిజానికి నేను యాక్టర్ అయిన కొత్తల్లో, అంటే ఆ సినిమాకి ఫస్ట్ పిక్చర్ అప్పుడు, నీది నాది ఒకే కదా, అప్పుడు అసలు నేనేంటి ఏం పని చేయట్లేదే, వచ్చి భోజనం చేసేస్తున్నాను, టిఫిన్ చేస్తున్నాను అనే ఫీలింగ్ వచ్చేది నాకు. అంటే మేము అంత పని చేసి, అదే 24 గంటలు అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, డైరెక్టర్గా అంత 24 hours అంత పని చేసి ఇక్కడికి వచ్చి ఒక డైలాగ్ చెప్పాము, తర్వాత వచ్చి కూర్చుంటున్నాము. డైరెక్టర్ ఏం చేయాలో చెప్తారు, మనం చేస్తాము. అది పెద్ద
అసలు కష్టంలాగా ఉండేది కాదు. అంటే ఇంత కష్టం పడ్డారు కాబట్టి పడ్డం అలవాటైపోయింది. అలవాటైపోయి వచ్చి కూర్చోవడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఆ షార్ట్ అయిపోయిన తర్వాత ఆ మధ్యలో ఉండే అరగంట మొదట్లో చాలా ఇబ్బందికరంగా ఉండేది నాకు. తర్వాత ఏదో బుక్ తీసుకెళ్ళి చదువుకోవడము అలాంటివి చేసేవాడిని. బట్ నేను ఏదైనా అనుకున్నది ఒకటేనండి, ఎప్పుడైనా సరే ఒక డైరెక్టర్ని నమ్మిన తర్వాత, అది ఎవరైనా సరే ఒక కథని ఒక డైరెక్టర్ని నమ్మిన తర్వాత పూర్తిగా డైరెక్టర్ మీద వదిలేయడం అనేది మంచి విషయం అని నేను ఎప్పుడు నమ్ముతాను. అది నా డైరెక్షన్ అని, ఎవరి డైరెక్షన్ అని. కరెక్ట్. అలా లేదంటే చాలా ప్రాబ్లమ్స్. ఎందుకంటే సినిమా ఒకళ్ళ ఆ విజన్లో వెళ్ళాలండి. అందరు సలహాలు ఇవ్వచ్చు తప్ప, సలహాలు కూడా తీసుకోవాలి తప్ప, బట్ ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా వెళ్ళాలి. వెళ్తేనే మంచి సినిమా వస్తుందని నేను నమ్ముతాను. అందుకనే డైరెక్టర్ ఎవరైనా సరే, డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాను యాక్టర్గా. అలాగే నేను డైరెక్టర్గా నేను ఏం చెప్తే అది చేయాల్సిందే యాక్టర్ అనే నేను ఫిక్స్ అవుతాను. అక్కడ స్ట్రిక్ట్గా ఉంటారా సార్? 100% అండి. అంటే స్ట్రిక్ట్గా అంటే ఇక్కడ ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఎవ్వరు కూడా నిష్ణాతులు లేకపోతే సర్వజ్ఞులు కాదు. డైరెక్టర్ అయినంతే. ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రాసుకుంటాం, క్యారెక్టర్స్ రాసుకుంటాము, అన్నీ మనం ఆర్టిస్ట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎప్పుడైనా ఆర్టిస్ట్ కూడా చెప్పచ్చండి, ఇప్పుడు ఇది ఇలా కాకుండా ఇలా ఉంటే ఎలా ఉంటుందండి అన్నప్పుడు అది బాగుంటే డెఫినెట్గా నేను తీసుకుంటా డైరెక్టర్గా. ఎందుకు? అల్టిమేట్గా సినిమా కదండి ముఖ్యం. నేను డైరెక్టర్ని, నేను అనుకున్నదే అనేది ఉండడం కూడా చాలా తప్పది. కరెక్ట్. అసలు అది ఉండకూడదండి. అయితే ఫైనల్ నిర్ణయం మాత్రం డైరెక్టర్దే ఉండాలని నేను బలంగా నమ్ముతాను. అంటే మీకు తెలుసు మీ విజన్, మీరు అనుకుంటుంది ఏంటనేది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒక డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుందండి, ఒకటి అనుకుని ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ షాట్ ఏం పెడతాడు డైరెక్టర్ అనేది యాక్టర్కి తెలియదు కదా, ఇంకొకరికి తెలియదు కదా. తెలియదు కాబట్టి బట్ ఒక మంచి సలహా ఇవ్వడంలో తప్పు లేదు. ఆ సలహాని ఆలోచించాలి డైరెక్టర్ కూడా. ఏంటి ఇందులో ఎంత జెన్యూనిటీ ఉంది, మనకు సరిపోతుందా లేదా. ఇప్పుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు టక్మని, కృష్ణ భగవాన్ గారు వీళ్ళు ఉన్నారు. వాళ్ళు టక్మని ఏదో ఒక ఇంప్రొవైజ్ చేస్తారు. ఇంప్రొవైజ్ చేసినప్పుడు ఇది ఓకేనా అని అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు నాకు అది ఆ సీన్కి పక్కకి వెళ్ళిపోతుంది అనుకోండి, లేదు ఇంకెక్కడైనా ఎఫెక్ట్ అవుతుంది అంటే వద్దు సార్ అంతవరకే చెప్పండి అని చెప్తాం. లేదు బాగుంది అంటే డెఫినెట్గా మనం పెట్టుకుంటాం, ముందుకెళ్తాం. వస్తుంది కదా చూస్తే అన్నప్పుడు. అసలు ఒకటండి, కమెడియన్స్ అన్నప్పుడు ఇంప్రొవైజ్ చేస్తారు, చెయ్యాలి. కరెక్ట్ కదా. కరెక్ట్. ఆ ఇంప్రొవైజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోతుంటారు. ఒక్కొక్కసారి అసలు మనకి సినిమాకి సంబంధం ఉండకుండా వెళ్ళిపోతుంటారు. కరెక్ట్. ఆ సీన్కి సంబంధం ఉండగా, ఆ పాత్రకు సంబంధం ఉండకుండా కూడా ఒక ఎక్స్టెంపోలో వెళ్ళిపోతారు. అలాంటప్పుడు మనం కట్ చేయాలి. నాకు ఇంతవరకే. ఇంకొకటి కొన్ని ఉంటాయి, డైలాగ్ టు డైలాగ్ కట్ చేస్తాం. ఈ డైలాగ్కి లింక్ ఉంటుంది నెక్స్ట్ సీన్, ఈ డైలాగ్కి లింక్ తోటి నెక్స్ట్ సీన్ కట్ చేస్తాం. అలాంటప్పుడు వీళ్ళు చేసే ఎక్స్టెన్షన్స్ అవి మనకి వర్కౌట్ అవ్వవు. అలాంటివి మనం కానీ మీరు సినిమా తీసినప్పటికీ, ఇప్పుడు మీరు వేణువుడుకలతో స్టార్ట్ అయినప్పటికీ నటుడిగా ఆ ఉంచిన గ్యాప్, వేరియేషన్స్ విపరీతంగా చేంజ్ అయిపోయింది సార్. ఈ పర్టికులర్గా మీరు ఆడుతూ పాడుతూ లేకపోతే లీలామాల్ సెంటర్ లేకపోతే బ్లేడ్ బాబ్జీ తీసినప్పటికీ ఉన్న సిస్టమ్ ఫైనల్గా అవుట్పుట్ అదే, సినిమా అవుట్పుట్ అదే. కానీ తీసే మేకింగ్లో విధానంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. దాని మీద మీరే అర్థం చేసుకుంటే? నేను గమనించింది ఏంటంటేనండి, ఇప్పుడు చాలా చాలా మార్పులు నేను యాక్టర్గా వచ్చిన తర్వాత నేను గమనించిన మార్పులు మేజర్గా డిజిటల్. ఇప్పుడు నేను కూడా డిజిటల్లో చేశాను. ఇప్పుడు నేను మిస్టర్ పెళ్లి కొడుకు అదంతా డిజిటలే. ఆ డిజిటల్లో చేసాము. ఈ డిజిటల్ అనేది వచ్చిన తర్వాత ఎక్కువ మార్పు ఎక్కడ జరిగిందంటే, డైరెక్టర్స్ ఎలా చేస్తున్నారంటే, అందరూ అని కాదు కొంతమంది, అంటే దాదాపు సగం మంది ప్రతి షాట్లోనూ సీన్ మొత్తం చెప్పిస్తారు. ఇప్పుడు క్లోజ్ షాట్ అయినా సీన్ మొత్తం చేసి మళ్ళీ మొత్తం లాంగ్ షాట్ అయినా, మిడ్ షాట్ అయినా, క్లోజ్ షాట్ అయినా, సజెషన్ షాట్ అయినా అంతా చెప్పిస్తారు. అవసరం ఏముంటుంది అది. అంటే ఒకటి చిన్న ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే, డిజిటలే కదా. ఒకప్పుడు ఫిల్మ్ అయితే మనకి కౌంట్ ప్రతిదీ మనకి, అందులో మనం సినిమాలో ఆ షాట్లో ఎంత వాడతామో జస్ట్ లీడ్ ఎండ్ కొద్దిగా ఉంచి చెప్పించేవాళ్ళం. ఆ సెకండ్ అంతే. అంతేగాని మనం ఫస్ట్ షార్ట్ డివిజన్ మన మైండ్లో ఉంటుంది, లేదు నోట్ చేసుకుంటాం. ఈ డైలాగ్ అంటే
క్లోజ్లో ఉండాలంటే క్లోజ్లోనే తీస్తాం, మిడ్లో ఉండాలంటే మిడ్లోనే తీస్తాం, అంతేగాని అందులో ఇందులో ఇందులో అందులో అన్నిట్లో తీయడం అనేది ఉండదు. మరి మీరు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పారా సార్? నేను చెప్పాను, అసలు అది చెప్తున్నాను, అంటే యాక్టర్గా నేను చెప్పే రైట్ నాకు లేదు. కానీ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు చాలా మంచి డైరెక్టర్ని ఇప్పుడు వచ్చే వాళ్ళకి చాలామందికి తెలుసు, కానీ వాళ్ళు ఏమైనా సజెషన్స్ అడుగుతారా సార్? అడుగుతారండి, అది చాలా తక్కువ. అంటే ఒకరిద్దరు అడుగుతారు కొత్త డైరెక్టర్స్, సార్ ఇప్పుడు సీన్ చెప్తారు కదా, ఫస్ట్ చెప్పినప్పుడు సార్ మీకు ఇందులో ఏమన్నా అనిపిస్తే చెప్పండి సార్ అని అడుగుతారు. అడిగినప్పుడు మాత్రం నేను మొహమాటం లేకుండా నాకు అనిపించింది చెప్తాను. అది తీసుకోకపోవడం వాళ్ళ ఇష్టం, కానీ నాకుగా నేను చెప్పడం అనేది అసలు ఇంపాసిబుల్. చెప్పను. వాళ్ళు ఏం చేస్తే ఏం చెబితే చేస్తాను అంతే. అసలు నేను ఎందులోనూ ఇంటర్ఫీర్ అవ్వను, ఎందుకంటే నేను చెప్పాను కదా, అల్టిమేట్ డైరెక్టర్ ఏంటండి. ఎప్పుడు కూడా డైరెక్టర్ని దాటి ఏ యాక్టర్ వెళ్ళకూడదు అనేది నా డైరెక్టర్ అనే టాపిక్ రాగానే నాకు పర్టికులర్గా నేను సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత కూడా 8 సంవత్సరాలు అయింది దాసనారాయణరావు గారు చనిపోయి, స్టిల్ అందరూ కూడా ఇండస్ట్రీలో ఏదో ఒక ఎక్కడొకక్కడ ఆయన పేరు తలుచుకుంటూ ఉంటారు సార్. మీరు ఆయనతో చాలా దగ్గరగా గడిపారు అనే విషయం నాకు కొద్దిగా తెలుసు. ఆయనతో మీ అనుబంధం ఏంటి సార్? అంటే యాక్చువల్గా దాసరి గారితో దగ్గరగా గడపలేదండి నేను, కోడి రామకృష్ణ గారి ద్వారా. ఆయన మా గురువు గారు, కోడి రామకృష్ణ గారు మా గురువు గారు, ఆయన దాసరి గారు శిష్యులు కాబట్టి ఎక్కువ అప్పుడప్పుడు కలవడం జరిగేది. అంటే ఆయనతో పర్సనల్ ర్యాప్ లేదు నాకు నిజం చెప్పాలంటే, కానీ ఆయన చక్కగా మాట్లాడతారు, చక్కగా పలకరిస్తారు. ఇప్పుడు నేను ఏదైనా ఓపెనింగ్కి పిలిస్తే ఆయన వచ్చారు, బ్లేడ్ బాబ్జీ ఓపెనింగ్కి వచ్చారు, తర్వాత ఇంకో సినిమా ఓపెనింగ్కి వచ్చారు. అలా దేనికి నేను వెళ్ళి పిలిచినా దాసరి గారు వచ్చారు, ఆశీర్వదించారు. అట్లా పర్సనల్ అనుబంధం అనేది కాదు. కానీ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, మాట్లాడితే మీరు ఎప్పుడైనా సరే మీ గురువు గారు అనే పేరు మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చేవాళ్ళు కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారు ఎప్పుడు కూడా దాసనారాయణరావు గారి పేరు లేకుండా ఎప్పుడు మాట్లాడేవారు కాదు. ఎస్, అంటే ఎంత అంటే నాకు కోడి రామకృష్ణ గారిని చూస్తే కూడా ఆయన అప్పటికి 100 సినిమాలు చేసి గురుగారి కంటే కూడా ఎక్కువ హిట్లు కొట్టింది ఆ కోడి రామకృష్ణ గారేనండి. గురుగారు ఎప్పుడు ఆయన స్టార్స్ నమ్మేవాళ్ళు. ఖచ్చితంగా మీతో మాట్లాడినప్పుడు గురుగారి మీద ఎందుకు అంత ప్రేమ, అవ్యాజ్యమైన ప్రేమ మీకు? కోడి రామకృష్ణ గారిని ఒక చిన్న మాట ఎవరన్నా పొరపాటున మాట్లాడినా కూడా మీరు అస్సలు ఉపేక్షించేవాళ్ళు కాదు. అంటే మా గురువు గారు కదండి. ఇప్పుడు మీ నాన్నగారిని ఎవరైనా అంటే మీకు కోపం వస్తుంది, 100%. అలాగే ఇప్పుడు మా గురువు గారిని అంటే నాకు కోపం వస్తుంది. అది మానవ సహజం అంతే. అది మీకు ఇంకొకటి చెప్తున్నానండి. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు మా గురువు గారికి గురువు గారు. కోడి రామకృష్ణ గారితో ఎవరైనా సరే మీరు గురువుని మించిన శిష్యుడు అయ్యారు అంటే ఆయన ఒప్పుకోరు, తెలుసా మీకు? పొరపాటును కూడా అలా అనొద్దండి. గురువుని మించిన శిష్యుడు నేను ఎప్పటికీ కాలేను, గురువుని మించిన శిష్యుడిని కాదు నేను. అంతగా మీకు అనాలనిపిస్తే గురువుకు తగ్గ శిష్యుడు అనండి అని చెప్పేవారు. గురువుకు తగ్గ శిష్యుడు అంటే అది నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ అండి. గురువు మించిన శిష్యుడు అనొద్దు అని చెప్పేవారు. అంటే ఆయనకి అంత గౌరవం, ఆయన అంత దాసనారాయణరావు గారు అంటే. అలాగే మాకు మా గురువు గారు అంటే మాకు అంత ఇష్టం మీన్స్ ఏం లేదండి. ఒక మనిషి మీ జీవితంలో మార్పులు జరగడానికి కానీ కొంతమంది దోహదం అవుతారు మీ థింకింగ్లో కానీ, లేకపోతే ఇప్పుడు నేను అసలు డైరెక్టర్నే అవ్వాలనుకోలేదు. ఆయన దగ్గర అవకాశం వచ్చింది, నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్తున్నట్టే పనిచేసేవాళ్ళం. మేము పాడుతూ పనిచేసేవాళ్ళం. అంటే మేము పనిచేసినంతగా ఏ అసిస్టెంట్లు పనిచేసి ఉంటారు రాత్రి పగలు. ప్రతిరోజు నైట్ 2 వరకు పనిచేసేవాళ్ళం. అలాగే మేము పని చేసినట్టుగా అంత ఆడుతూ పాడుతూ ఎవరు పనిచేసి ఉంటారు. ఎందుకంటే మేము రాత్రి పగలు పనిచేసినా ఎప్పుడు నవ్వుతూ జోకులు వేసుకుంటూ నవ్వుతూ కాలేజీలో గొడవ చేస్తున్నట్టే. ఎందుకంటే మా గురుగారు అలా ఉంటారు. ఆయన ఎప్పుడు ఒక 5 సినిమాలు రన్నింగ్లో ఉండేవండి. ఎప్పుడు 5 సినిమాలు రన్నింగ్లో ఉండే, కానీ ఎప్పుడు ఆయన టెన్షన్ పడడం ఎవరు చూసుండ్రు, ఆయన కోప్పడడం ఎవరు చూసుండ్రు. ఎప్పుడు నవ్వుతూ రాత్రి పగలు నవ్వుతూ జోకులు వేస్తూ ఉండడం వల్ల మేము కూడా మా పనిని అంత ఎంజాయ్ చేసాం. అంత ఎంజాయ్ చేయడం అసిస్టెంట్స్గా ఉన్నప్పుడు అంత ఎంజాయ్ చేయడం అనేది సహజంగా వేరే చోట ఉంటుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే వేరే నాకు తెలియదు కాబట్టి. అసలు మేము షూటింగ్కి 2 గంటల వరకు షూటింగ్ చేసి పొద్దున్నే ఎప్పుడు షూటింగ్కి వెళ్దాం అన్నట్టు ఉండేవాడు. అదే అంత హ్యాపీగా ఉంటే, అంత హ్యాపీగా మేము ఉన్నామండి. ఆయన ఎప్పుడు మమ్మల్ని ఒక్క మాట అన్నది లేదు. ఇంకొకటి నేను చెప్పాను కదా, నేను డైరెక్టర్ అవ్వాలని నాకేం లేదని. కానీ
ఆయన దగ్గర పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆయన్ని దగ్గర ఉండి చూసిన తర్వాత ఆయనకున్న కమాండ్, స్క్రిప్ట్ మీద ఉన్న కమాండ్, రైటింగ్ మీద కమాండ్, యాక్టింగ్ మీద కమాండ్, ఎడిటింగ్ మీద కమాండ్, అవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి అమ్మ మనం కూడా డైరెక్టర్ అవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా డైరెక్టర్ అవ్వాలనే కోరిక నాకు వచ్చింది. అది సూపర్. ఆ తర్వాతే నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నానండి. అంటే మీకు ఇంకొక విషయం చెప్తే చాలా అతిశయోక్తిగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను 75 సినిమాలు యాక్ట్ చేశానండి. యాక్టర్ అయిన తర్వాత డైరెక్టర్గా నేను బయటకు వచ్చి పనిచేశాను కదా. ఇన్ని సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఈ రోజు వరకు మా గురువు గారు అంత టాలెంటెడ్ పర్సన్ని నేను ఇంకొక వ్యక్తిని చూడలేదు. మీరు నమ్ముతారో నమ్మరో, ఇది పెద్ద స్టేట్మెంట్. ఇది చాలా అతిశయోక్తి అని మీరు అనుకోవచ్చు. అతిశయోక్తి కాదు. సినిమాలు హిట్లు ఫ్లాపుల గురించి నేను మాట్లాడలేదండి. ఆయనకి చాలా ఫ్లాపులు ఉంటాయి, హిట్లు ఉంటాయి, అది కాదు. ఆ స్పాంటేనిటీ కానీ అసలు నేను అందరు రైటర్స్ తోటి పనిచేశానండి. అంటే ఇప్పుడు వాళ్ళు కాకుండా అదే పరచూరి బ్రదర్స్, సత్యానందమూర్తి గారు, పోసాని కృష్ణమురళి గారు, తర్వాత ఇట్లా అందరితోటి మేము, గణేష్ పాత్రో గారు, వీళ్ళందరితోటి పనిచేశాను కదా. అంటే ఎవరిని ఇక్కడ తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు, మా గురువు గారి గురించి చెప్పడం నా ఉద్దేశం తప్ప. అందరూ మహామహులు వాళ్ళు. కానీ ఒక సీన్ ఇప్పుడు అనుకుంటే కోడి రామకృష్ణ గారు అంత ఫాస్ట్గా సీన్ రాయగలిగిన రైటర్ని నేను చూడలేదు. మీరు ఇది మీరు నమ్మాలి 100%. దేనికంటే అంటే అసలు అంత ఫాస్ట్గా ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు ఒక సీన్ చెప్పారనుకోండి, మీరు చెప్పిన 5 నిమిషాలకి ఆయన ఇంకో 2 సీన్లు చెప్తారు, కొత్త సీన్లు. మళ్ళీ కాంటెంపరీ సీన్స్. అసలు ఆ క్రియేటివిటీ అనేది అక్కడ అదే పారుతూ ఉంటుంది, అలాగా ఊరుతూ ఉంటుందండి. అంతే. ఇప్పుడు ఆయన దగ్గర ఒక్కటే ఏం లేదు. ఇప్పుడు ఇది బాగాలేదండి అనడం కాదు, ఎందుకు బాగోలేదో చెప్పగలిగారు. ఆయన చెప్పేది అదే. ఏంటంటే మీరు ఊరికే బాగాలేదు అనడం కాదు, ఇది రీజన్ చెప్పాలి. ఎందుకు బాగాలేదో చెప్పాలి, ఎందుకు బాగలేదు అని చెప్పాలి. చెప్తే ఆయన చెప్తారు. ఇప్పుడు ఒక యాక్టర్ గారు నేను వెళ్ళినప్పుడు ఒక డైరెక్టర్ గారి దగ్గర, ఆయన కొత్త డైరెక్టర్, తెలుగు వాక్య నిర్మాణం తప్పు ఉందండి. వాక్య నిర్మాణంలో తప్పు ఉంది అంటే, ఇప్పుడు నేను ఆ డైలాగ్ చెప్పాలి, తెలిసి ఆ డైలాగ్ చెప్తున్నాను. అసలు వాక్య నిర్మాణమే తప్పు. ఇంకోటి, వాక్య నిర్మాణం తప్పు కాకుండా ఆయన ఒక సీన్గా చెప్పినప్పుడు సీన్లో ఆయన భావం ఏంటో అది కాదు ఇక్కడ ఉన్నది. ఓకే, వేరే ఉంది. అంటే సింపుల్గా మీకు చెప్తాను. అంటే తప్పు, పొరపాటు అనేది ఉందనుకో. అంటే ఎగ్జాక్ట్ ఇది కాదు, నేను ఉదాహరణకి చెప్తాను. అదే అర్థం. తప్పు అంటే ఏంటి? తెలిసి చేసేది. పొరపాటు అంటే తెలియక చేసేది. కరెక్ట్. కానీ రెండు తప్పులే కానీ డిఫరెన్స్ ఉంది. అవును, తెలిసి చేయడానికి తెలియకపోవడం, తెలిసి చేయడానికి తెలియక చేయడానికి డిఫరెన్స్ ఉంది కదా. తప్పుకి పొరపాటుకి డిఫరెన్స్ ఉంది. కరెక్ట్. అలాంటి డిఫరెన్స్ ఇందులో ఉంది. ఆయన చెప్పిన సీన్కి డైలాగ్కి నేను చెప్పాలా వద్దా నేనైతే జనరల్గా నేను చెప్పనండి అసలు. సరే, ఆయన క్యారవాన్లోకి వచ్చి ఏవేవో ఈ పర్సనల్ మ్యాటర్స్ అన్ని మాట్లాడుతున్నప్పుడు, సార్ మీ గురువు గారి గురించి భలే రాస్తారండి మీరు, అది ఇది అని చెప్తున్నప్పుడు, ఎలాగో ఈ టాపిక్ వచ్చింది కదా అని చెప్పి, ఏమండి అది మీరు తీసుకోకపోతే ఒక చిన్న ఇందులో పొరపాటు ఉందండి, డైలాగ్లో పొరపాటు అని చెప్పారు. పొరపాటు ఉంది. ఎందుకు అంటే ఆయనకి తెలుగు పెద్దగా రాదు. తెలుగు వచ్చు కానీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు. ఓకే, అర్థమైంది. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు స్క్రిప్ట్ కూడా టింగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్లో ఉండదండి, తెలుగులో ఉండదు, టింగ్లీష్లో ఉంటుంది. ఇది మీరు చెప్పిన భావానికి ఈ డైలాగ్కి వేరే ఉంది, మార్పు ఉంది. పైగా ఫస్ట్ లైన్కే సెకండ్ థర్డ్ లైన్కే కాంట్రడిక్షన్ ఉంది. ఓకే, కాబట్టి ఇలా ఉండాలేమో ఆలోచించండి అన్న. ఇప్పుడు ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు సార్, ఇవన్నీ ఎవరు ఆలోచించరు అన్నాడు. ఓకే అండి అన్న. ఓకే, అంటే మీ వైపు నుంచి చెప్పాల్సింది అది కూడా ఆయన ఒక్కరే ఉన్నారు కాబట్టి, అదే ఆయన నేను మాత్రమే ఉన్నారు కాబట్టి. లేదంటే మీరు అది కూడా నేను చెప్పను. ఆయన క్యారవాన్లో నా క్యాబిన్కి వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్పాను. ఓకే అండి అన్నారు. తర్వాత డబ్బింగ్లో అయినా కరెక్ట్ చేస్తారేమో అని చూశాను, అక్కడ కూడా చేయలేదు. ఓకే, ఇప్పుడు అది వాళ్ళ ఇష్టం, మనం చేయగలిగి. అంటే ఇక్కడ డిఫరెన్స్ చెప్తున్నానండి. 100 సినిమాలు చేసిన కోడి రామకృష్ణ గారు
అంటే మీరు అన్నారు కదా ఎందుకు పదే పదే ఆయన గురించి మాట్లాడతారు అంటే, ఆయన సీన్ చెప్తుంటే నేను రాసుకునేవాడిని. మీరు నమ్ముతారో నమ్మరో, సీన్ ఆయన చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నేను పెన్ ఎత్తడం అనేది ఉండదండి. మనం రాసే టైమే, సీన్ అంతా అయిపోయిన తర్వాతే మనకు పెన్ ఎత్తే ఛాన్స్ వస్తుంది. అంత ఫాస్ట్గా చెప్తారు, నరేట్ చేస్తుంటారు, చెప్పేస్తుంటారు, డైలాగులు రాసేస్తుంటాం. ఈ ఎక్కడైనా సరే మనం రాసి అట్లా ఆగామంటే ఆయనకి డౌట్ వస్తుంది, అంటే వీడికి ఏదో నచ్చలేదు ఇది అని. ఆ డైలాగ్ ఏంటి చదువు అంటారు, చదువు అంటే చదువుతాం మనం. ఏంటి అంత బాగాలేదా అంటాడు, అంటే మనం బాగాలేదు అని చెప్పే అంత ఛాన్స్ కూడా కొట్టేస్తాం. సూపర్. కొట్టేసి ఇంకో డైలాగ్ చెప్తారు, అది కూడా నచ్చలేదు అనుకోండి. అది కూడా నచ్చకపోవడానికి ఏంటంటే, ఆయన 5 సినిమాలు చేస్తుంటారు కదా ఒకేసారి. మనం చేసేది ఒక సినిమా, మాకు 3 బ్యాచ్లు ఉన్నాయి, ఒక బ్యాచ్ ఇది, ఒక బ్యాచ్ అది, ఒక బ్యాచ్ అలా చేస్తుంటారు. ఆయన మధ్యలో 10 రోజులు ఆ సినిమా చేసి వచ్చుంటారు, ఈ సినిమా చేసి వచ్చుంటారు. మనం అనుకున్న దాంట్లో ఎక్కడో క్యారెక్టరైజేషన్ చిన్న ఈ డైలాగులో ఎక్కడో కొడుతుంది అనుకోండి, అంటే అదే సరే అంటే ఆ సీన్లో అలా మాట్లాడి ఇక్కడ ఇలా మాట్లాడి కొట్టే అంటే దానికి ఇది రిఫ్లెక్ట్ అయి ఉంటుంది, కొట్టే అని చెప్పి ఇంకో డైలాగ్ చెప్తారు వెంటనే. మనం పెన్ను ఆపామంటే ఆయనకి డౌట్ వచ్చేస్తుందండి, ఏంటి వీడికి ఎందుకు నచ్చలేదు ఏంటి అని. ఆఫ్టర్ ఆల్ వీడేంటి అనుకున్నారనుకోండి, వీడికి ఏంటి. ఇప్పుడు ఆయన అనుభవం ముందో ఆయన వయసు ముందో మేము బచ్చాలం కదా, మాకేం తెలుస్తుంది, మాకేంటి. ఒకవేళ మనకి నచ్చకపోయినా అదే ఉండాలంటే ఎందుకు ఉండాలో చెప్తారు, ఇది ఎందుకు ఉండాలంటే అని చెప్తారు. ఓకే, అప్పుడు మీకు అర్థమయ్యేది 100%. ఇప్పుడైతే అసలు కొన్ని సీన్స్, ఎన్ని వందల సీన్లు ఉంటాయి, అందులో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ సీను నేను చేస్తే ఇలా గురుగారిలా చేయాలనుకున్న సీన్ ఏదన్నా మీరేమైనా గుర్తొస్తే చెప్పగలరు? చాలా, అంటే కోకొలలు ఉంటాయి మీకు. ఎగ్జామ్ ఆయన అది క్రియేట్ చేయడమే అసలు మీకు అది ఎలా వస్తుంది, ఇందాక ఓటు వచ్చినట్టు వస్తుంది అని చెప్పాను కదా. సో భారత్ బంద్ అనే సినిమాలో ఒక సీన్ ఉంటుంది, హీరోయిన్ అర్చన గారికి ఒక చిన్న బేబీ ఉంటుంది. ఆ బేబీని తీసి ఒక రౌడీలు తరుముతూ ఆ భారత్ బంద్ జరిగే టైంలో ఆ లేకులో పడేసి ఆవిడ్ని తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత హీరో వచ్చి ఆ బేబీని దూకి ఆ బేబీని సేవ్ చేస్తాడు. సేవ్ చేసేటప్పటికి ఈవిడ్ని తీసుకెళ్ళిపోతారు. ఒక పక్కన కర్ఫ్యూ ఉంటుంది, ఓ పక్కన ఇతనేమో క్రిమినల్ అని పోలీసులు చేజ్ చేస్తుంటారు, ఓ పక్కన ఆవిడ్ని ఒక గదిలో బంధించారు. ఈ బేబీని తీసుకొని ఈ పోలీసుల నుంచి రౌడీల నుంచి పారిపోతుంటాడు హీరో. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి పోలీసులు చేజ్ చేస్తుంటే వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటాడు. అంటే పోలీసు దొరికితే కాల్చేస్తారు ఇతన్ని. అక్కడ ఇలా ఒక ఓల్డ్ బిల్డింగ్, అద్దాలు అవి పగిలిపోయి ఉంటాయి కిటికీలకి. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆ పిల్లర్ని పట్టుకొని ఆగుతాడండి హీరో రెహమాన్. పోలీసులు అంతా సెర్చ్ చేస్తూ ఉంటారు, ఇతను ఇలా దాక్కుంటాడు. ఇప్పుడు కట్ చేసి ఆ అద్దం పగిలిన అద్దంలోంచి లోపల అర్చన గారిని కట్టేసి ఉంటారు. ఓకే, అర్చన గారిని కట్టేసి ఉంటారు, నోట్లో గుడ్డ పెట్టేసి ఉంటారు అరవకుండా. ఇప్పుడు ఈ బేబీ మదర్ని చూస్తుంది అద్దం నుంచి, ఇక్కడ భుజం మీద ఉంది కదా మదరు. అవును, ఆ బిడ్డని ఇందాక నీళ్ళలో పడేసిన బిడ్డని తను చూస్తుంది, కానీ తను మాట్లాడలేదు, తను అరవలేదు. ఈ బిడ్డ తల్లిని చూడగానే ఏడుస్తుంది. ఎప్పుడైతే ఏడ్చాడో అక్కడ పోలీసులు తిరుగుతున్నారు కదా, జస్ట్ అట్లా నోరు మూస్తాడు హీరో బిడ్డకి. బిడ్డ నోరు మూసేసాడు, ఆ కళ్ళల్లో మదర్ కనిపిస్తుంది, మదర్కి బిడ్డ కనిపిస్తుంది. ఆ ఇద్దరి స్ట్రగుల్, ఎమోషన్. ఆ బిడ్డని నోరు మూస్తాడు, ఏడవకుండా. ఏడిస్తే పోలీసులు కరిగిపోతాడు. ఆ పోలీసులంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తీస్తే పిల్ల అని ఏడుస్తుంటుంది, తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే థియేటర్లో ఎంత ఎమోషన్ పండుతుంది. కరెక్ట్, ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా నాకు గుర్తులేదు, చాలా ఎమోషన్ పండుతుంది అసలు. అంటే ఇలాంటివి ఆయన కోకొల్లలుగా పెడతారు, అంటే చాలా బాగా అవన్నీ డిజైన్ చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి మీరు కొద్ది గొప్ప బాగా చదివేవాళ్ళు, సినిమా పోస్టర్స్ అంటే ఇష్టం, సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ చిన్నప్పటి నుంచి కూడా. మీకు అసలు మద్రాసు వెళ్ళాలని ఆలోచన ఎలా వచ్చింది? అంటే నేను ఎప్పుడైనా చదువుకుని అయిపోయి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత సినిమా ఫీల్డ్కి వెళ్దాం అనే ఆలోచన నాకు ఉందండి. మా బాబాయ్ గారు ఉండేవారు సినిమా ఫీల్డ్లో, ఆయన కో డైరెక్టర్గా వర్క్ చేసేవారు, పుల్లారావు గారని.
ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది. ఆయన ఊరు వచ్చినప్పుడంతా ఆయన సినిమా కబుర్లు చెప్పడం ఇవన్నీ అవి ఉండేవి. చిన్నప్పటి నుంచే బేసిక్గా అసలు ఊహ తెలిసినప్పటి నుంచే సినిమా అంటే ఇష్టం ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత వెళ్ళాలి అనేది ఉండేది. కాకపోతే అన్ఫార్చునేట్ ఏంటంటే నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో బాగా యాక్టివ్గా ఉండేవాడిని. ఎస్ఎఫ్ఐలో నేను ఉండేవాడిని. కాలేజీలో లీడర్గా ఉండేవాడిని. జనరల్ సెక్రటరీగా చాలా మెజార్టీతో గెలిచాను బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో. అక్కడి నుంచి ఆ మూమెంట్లో ఎక్కువ అంతా ఉండేవాడిని, ఎక్కువ తిరిగేవాడిని. దానివల్ల ఏమైందంటే అండి, అక్కడ ఆ రోజుల్లో ఇప్పుడున్నంత కెరియర్ మీద అంత ఇది మనం ఫోకస్ అవన్నీ ఉండేవి కాదు. ఎక్కువ కాలేజీలో గొడవలు అవన్నీ ఎక్కువ ఆ టైంలో పీరియడ్లో బాగా జరిగినాయి. పార్టిసిపేట్ చేసేవాళ్ళు. పార్టిసిపేట్ చేయడం అంటే నేను లీడర్ కదా, నేను లీడర్ అవ్వడం వల్ల అన్నిట్లోనూ నన్ను పెట్టేవారు. నేను అసలు ఒక వ్యక్తితోటి గొడవ పడడానికి నేను చాలా వ్యతిరేకమండి. ఒక వ్యక్తి స్టిల్ ఈ రోజు కూడా నాకు ఇష్టం లేకపోతే వాళ్ళని అవాయిడ్ చేస్తాను తప్ప గొడవ పెట్టుకోవడం, ఆర్గ్యూ చేయడం అనేది నేను చేయను అసలు. అలాంటిది ఆ సిచ్యువేషన్స్ అలా వచ్చేసింది. ఆ సిచ్యువేషన్స్ అలా రావడం, నేను లీడర్ అవ్వడం వల్ల ఇన్వాల్వ్ అవ్వడం, అవన్నీ కేసులు అవ్వడం, కేసులు కూడా చాలా కేసులు 80s ఇది 80s ఎర్లీ 80s 84 85 ఆ టైం అండి. అదే బాగా కేసులు అవ్వడం తోటి ప్లెజెంట్ వాతావరణం పోయింది. ఓకే. దాంతో అక్కడ మా ప్రిన్సిపల్ గారే కేఆర్కే గారు అని ఉండేవారు. ఆయన, నువ్వు మంచివాడివి, ఎందుకు నువ్వు ఇందులో అన్నిట్లో ఇదవుతున్నావు, నీకు చీరాల కాలేజీలో సీట్ ఇప్పిస్తాను, అక్కడికి వెళ్ళిపో, పొన్నూరు కాలేజీలో సీట్ ఇప్పిస్తాను, అక్కడికి వెళ్ళిపో అని చెప్పి ఇవన్నీ చెప్పేవారు. ఓకే. అంటే వాళ్ళు నా మంచి కోసం చెప్పేవారు. ఆ ఏజ్కి నాకున్న ఆ టైంకి ఆ ఈగోకి నేను వెళ్ళిపోతే ఏదో భయపడి పారిపోయినట్లు ఉంటుంది అనే దీంతో నేను వెళ్ళనంటే వెళ్ళను. ఓకే. అలాంటి టైంలో అసలు అందరూ స్టూడెంట్సే అందరూ గ్యాదర్ అయ్యి ఇట్లా మనం లైఫ్ అంతా పాడైపోతుంది అని పెద్దవాళ్ళు అందరు చెప్పడం. అప్పుడు యాక్చువల్గా ఆ ఏజ్లో అండి, మా 19 years ఏజ్లో రౌడీ షీట్లు ఓపెన్ చేశారు మా ఒక 5-6 మీద. అప్పుడు బ్రహ్మయ్య గారు అని ఒక ఎస్ఐ ఉండేవారండి. ఆయన మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. చాలా అంటే మాకు కెరీర్ కదా పాడైపోతుంది, వీళ్ళ కెరీర్ పాడైపోతుంది అని చెప్పి ఆయన చాలా చేశారు. తర్వాత ఆయన నక్సలైట్లు కాల్పుల్లో ఆయన చనిపోయాడు. తర్వాత ఇప్పుడు 2000 ఆ టైంలో. అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ముందు ఇక్కడి నుంచి కొంత ఇదే వెళ్ళిపోవాలి అన్నట్లుగా మెడ్రాస్. ఓకే. ముందు అసలు అక్కడి నుంచి గాలి మార్పు అంటారు కదా, అంటే ఇక్కడ సద్దుమనే దాకా వెళ్ళాలి అన్నట్టు. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ కాదు, అప్పుడు ఫస్ట్ ఇంటర్లోనే స్టార్ట్ అయిపోయినాయండి. ఓకే. ఇంటర్లోనే ఏముంటాయి సార్, నాకు అర్థం కాదు. ఎప్పుడు ఏం లేవండి, ఏం లేవు. ఇప్పుడు తలుచుకుంటే అవన్నీ పిచ్చిగా ఉంటాయి. అదే చాలా పిచ్చిగా ఉంటాయి. ఉదాహరణకు ఒకటి చెప్పండి. ఇప్పుడు అసలు ఫస్ట్ ఎట్లా మా కాలేజీలో ఎలా స్టార్ట్ అయిందండి, ఇది ఎక్కడ చెప్పలేదు అసలు, ఎప్పుడు చెప్పలేదు. అంటే నాకు ఈ టాపిక్స్ ఎప్పుడు రాలేదు. ఆ కాలేజీలో అది కమిటీ కాలేజ్ అండి. ఒక లెక్చరరు ఒక అమ్మాయిని తిట్టాడు. ఓకే. ఒక అమ్మాయిని ఒక బూత్ మాట తిట్టాడు. ఓకే. అప్పుడు ఆ క్లాస్లో వాళ్ళందరూ వచ్చి మాకు చెప్పారు. అంటే మేము చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉండేవాళ్ళం, పెద్ద బ్యాచ్, ఎస్ఎఫ్ఐ అని ఇవన్నీ ఉన్నాయి కదా. ఇట్లా బూత్ మాట తిట్టాడు క్లాస్లో అని చెప్పారు. సో బూత్ మాట అంటాం ఏంటి అమ్మాయిని ఎవరినైనా అని చెప్పి మేము వెళ్ళిపోయి ఇంకా మొత్తం 100-150 మంది వెళ్ళిపోయి అతన్ని సారీ చెప్పాలి అని చెప్పాం. అమ్మాయికి సారీ చెప్పాలి అని. అతను నేను చెప్పను అన్నాడు. ఆయన లెక్చరర్. అతను యంగే, అంటే 50 ఏళ్ళు ఉన్న వ్యక్తి కాదు. నేను చెప్పను అన్నాడు. చెప్పకపోతే కాలేజ్ బంద్ అన్నాం. ఫస్ట్ కాలేజ్ బంద్ అనేటప్పటికి మొత్తం అంతా స్టూడెంట్స్ అందరినీ 3000 మంది స్టూడెంట్స్. అబ్బా. మొత్తం వెంటనే బెల్ కొట్టేసి స్టేజ్ మీదే మొత్తాన్ని గ్యాదర్ చేసేసి, ఇట్లా ఒక ఆడపిల్లకి ఇలా అన్నారంటే రేపు ఇంకొకటి జరగచ్చు కాబట్టి అతను అపాలజీ చెప్పే వరకు కాలేజ్ బంద్ బా అని చెప్పాం.
అని చెప్పేటప్పటికి నెక్స్ట్ కాలేజీకి వస్తాం. నెక్స్ట్ డే కాలేజీకి వచ్చేటప్పుడు కాలేజీకి గేట్లు మూసేసి 3 రోజులు సెలవులు అన్నారు. 3 రోజులు సెలవులు అనేటప్పటికి అంటే ఈ ప్రాబ్లము సద్దుమణిపోద్దని చెప్పి వాళ్ళు ఇది చేశారని చెప్పి ఆ గేట్లన్నీ ఇంకా ఆగరు కదా, గేట్లు లోపలికి వెళ్ళారు అందరు స్టూడెంట్స్. వెళ్తే మేము ఆపి ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ వాళ్ళు అపాలజీ చెప్పించండి సార్, లేకపోతే ఆగేలా లేరు అది ఇది అని చెప్పాం. ఆయనకి ఏదో కమిటీ నుంచి ప్రెషరో ఏంటో తెలియదు, ఒక 3 రోజులు ఆగండి అన్నారు. 3 రోజులు ఆగండి మీరు అన్నట్టుగా అని ప్రిన్సిపల్ గారు అన్నారు. బయటకు వచ్చాం. బయటికి మేము లీడర్స్ అంత బయటకు వచ్చేటప్పటికే వీళ్ళందరూ ఆ స్టాఫ్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఓకే, గొడవ. స్టాఫ్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళు డోర్స్ వేసేసుకున్నారు. అక్కడి నుంచి యువతలకు వచ్చి మేము ఏంటంటే 3 రోజులు ఆగడం, మేము మాట్లాడదాం అసలు. అక్కడి నుంచి ఇంకా కంట్రోల్ తప్పిపోయింది. కంట్రోల్ తప్పిపోయింది. ఇక మన మాట ఎవరు వినే పరిస్థితి లేదు. కంట్రోల్ తప్పిపోయింది. ఆ సైన్స్ ల్యాబ్ మొత్తం ధ్వంసం చేశారు, పగలగొట్టేశారు, ఏ చేశారు. ఒక పీటీ సార్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇది అక్కడ పోగొట్టుకుంటున్న బాగా ఆయన బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఇదంతా మీ వల్లేరా అని మమ్మల్ని 2 చొక్కాలు పట్టుకున్నాడు ఆయన. ఓకే, మమ్మల్ని చొక్కాలు పట్టుకునేటప్పటికి ఆయన తీసి బావిలో వేశారు. అయ్యా, బావి అంటే నీళ్లు లేవు. అదే ఇలాగ ఇక కంట్రోల్ తప్పిపోయింది. అదే అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కనుక జరిగితే పెద్ద విషయం. అప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, ఇలా మొదలైన ఇష్యూ అది పెద్దగా అయిపోయి ఊర్లో పెద్దలందరూ ఇన్వాల్వ్ అయిపోయి అది ఇంజనీరింగ్ కాలేజీకి పాకి, మాది ఆర్ట్స్ కాలేజ్, అది ఇక్కడ ఇంజనీరింగ్, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అంటే చాలా ఫేమస్. ఇంజనీరింగ్ కాలేజీకి పాకి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఊర్లో పెద్ద రభస అయిపోయి చివరికి సీఎం ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళామండి. అంత పెద్ద గొడవ అయిపోయిందండి. ఈ చిన్న మొదలైంది ఎగ్జాక్ట్లీ అక్కడ దాకా వెళ్ళిపోయి ఎన్టీ రామారావు గారి దగ్గరికి గుంటూరులో ఆయన ఏదో కలెక్టర్స్ మీటింగ్కి ఏదో వస్తే మేము వెళ్ళి ఆయన మెమరాండం ఇవ్వండి బ్రదర్ అని ఆయన మేము రాసి ఇచ్చి అప్పుడు అది ఇది హడావుడి ఇక ఇలా జరిగింది. ఏమైపోయిందంటే అండి ఇంకా తర్వాత ఇక గొడవలు స్టార్ట్ అవుతాం. అదొక పెద్ద మాయన మత్స అండి అప్పుడు ఆ కాలేజీ చరిత్రలోనే. అది గొప్ప కాలేజ్, అది చాలా గొప్ప కాలేజీ. అదే కాలేజీకి నేను తర్వాత అల్యూమినీకి వెళ్ళాను, నాకు సత్కారం చేశారు. అయ్యో, అది మెమరీస్ వచ్చింటాయి. అయ్యో అంటే ఎప్పుడు కూడా ఒకటి మాత్రం నిజం అండి, ఆ టైంలో మనకు తెలియదు కానీ చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి, ఏ పని చేయాల్సిన టైంలో ఆ పని చేయాలి. అది కాకుండా పోతే మీరు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించవచ్చు, కానీ దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. చాలా మంచి మెమరీస్ ఉంటాయి ప్రతి ఒక్క లైఫ్లో కూడా. కానీ మీ సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక మీరు దర్శకుడు అవుదామని అనుకోవటానికి, మీరు అక్కడ అసిస్టెంట్గా ఉన్నదానికి మధ్యలో మీలో మీకు దర్శకుడు ఉన్నాడు అని చెప్పి క్లారిటీ వచ్చిన సందర్భం ఏంటి సార్? అంటే నాకు బేసిక్గా అదే ఇందాక చెప్పాను కదండి, కోడి రామకృష్ణ గారిని చూసే నేను డైరెక్టర్ని అవ్వాలనుకున్నాను. అవ్వాలి అనుకున్నప్పటి నుంచే ఆ కథలు ఏం చేయాలి, ఎలా చేయాలి అని సినిమాని చూసే విధానం మారింది. ఇప్పుడు మనం అంతకుముందు ఒక ప్రేక్షకుడిగా సినిమా చూసేవాళ్ళం, కరెక్ట్. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇదేంటి ఇలాంటి పాయింట్తో మనం దీన్ని ఇంకొకలాగా చెప్పచ్చా, దీన్ని ఇంకొకలాగా మనం రాయచ్చా అని ఇలాంటిది మనలో మనకే తెలియకుండానే వచ్చేస్తుంది. తప్పని స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఒక్కొక్కసారి మనమే రాయాల్సి వస్తుంది. ఒక సందర్భంలో ఒక ఫైట్ లీడ్ సీన్స్ అవి డైరెక్టర్గా చేయాలండి. ఆయన సడన్గా ఒక చోట ఆగిపోయారు. మేము వైజాగ్లో చేస్తున్నాము, సడన్గా సీన్ రాయలేదు. ఫైట్ లీడ్ సీన్స్ కదా, ఫైట్ ఎండ్ సీన్ ఉంటుంది, ఆ సీన్ ఉంటుంది, మధ్యలో ఫైట్ మాస్టర్ ఫైట్ చేస్తాడు, అది చేసేయమన్నారు. ఓకే, మిమ్మల్ని చేసేయమన్నప్పుడు అప్పుడు ఏంటి, నా దగ్గర సీన్ డైరెక్టర్ గారు చెప్పలేదు, సీన్ రాయలేదు, ఏం లేదు. అప్పుడు నేను రాయాలి కదా సీన్ రాశాను అప్పటికప్పుడు. ఫస్ట్ టైం నేను సీన్ రాశాను. ఓకే, సీన్ రాసి లీడ్ సీన్ ఎండ్ సీన్ అంతా రాసినప్పుడు ఓహో నేను కూడా సీన్ రాయగలను. ఓకే, మీకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేసి అనేది తెలుస్తుంది. అప్పుడు తర్వాత డైరెక్టర్ గారు ఏమంటారు, తర్వాత ఎడిటింగ్లో అవుట్పుట్ నేను కరెక్ట్గా రాసామా లేదా, అసలు డైలాగ్ ఇలా ఉండొచ్చా లేదా అనేది, రాసామా లేదా అనేది మనకు తెలియదు. డైరెక్టర్ గారు ఏమన్నా అంటారేమో అని ఎడిటింగ్లో చూసి కరెక్ట్గానే ఉందన్నారు.
అప్పుడు ఒక ధైర్యం. ఓకే, మనం కూడా ఒక సీన్ తీయగలిగామంటే సినిమా చేయగలం. అంతే అంతే, అప్పుడు ఒక ధైర్యం. మనం చూసే సినిమాల నుంచి నేర్చుకునే చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే డైలాగ్ ఇలాగే ఎందుకు ఉండాలి, లేదా సీన్ ఇలా ఎందుకు ఓపెన్ చేయాలి, ఇంకోలాగా ఓపెన్ చేయొచ్చు కదా, లేకపోతే వెనక నుంచి ముందుకు చెప్పొచ్చు కదా, నాన్ లీనియర్గా చెప్పొచ్చు కదా, లేకపోతే అని మన సినిమాలు చూసేటప్పుడు కూడా మనకి ఐడియాస్ వస్తూ ఉంటాయి రకరకాలుగా. అది ఎవరి ఇది వాళ్ళదండి, ఎవరి క్రియేషన్ వాళ్ళది. మీకు ఆడుతూ పాడుతూ ఫస్ట్ సినిమా, ఆ సినిమా మేము చూసినప్పుడు అరే పెద్ద డైరెక్టర్ వచ్చేసాడు. అంటే ఈవీవి గారు కామెడీ చేయాలంటే ఈవీవి గారు కానీ ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారు, అంటే మాకున్న జనరేషన్ నాలెడ్జ్ ప్రకారం రేలంగి నరసింహారావు గారు, వీళ్ళ తర్వాత ఇంకొక డైరెక్టర్ వచ్చారు అనుకున్న టైం సార్ మీకు. ఆ టైంలో నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా మీకు లీలామాల్ సెంటర్ వచ్చింది. ఈ ఆడుతూ పాడుతూకి అంత పెద్ద అప్పట్లో శ్రీకాంత్ అంటే మంచి స్టార్ కిందే కదా సార్. శ్రీకాంత్ గారు, సునీల్ గారు అప్పటికే 70 సినిమాలు హీరో సూపర్గా చేసి ఉండేవారైనా. అంత హిట్ వచ్చినాక ఎందుకు సార్ మీరు 4-5 సినిమాలతో ఆపేశారు? అని చేశాను, తర్వాత అన్నీ చేశాను కదా. అంటే మధ్య మధ్యలో గ్యాప్లు వచ్చినాయి. అదే లీలామహల్ సెంటర్ చేశారు, బ్లేడ్ బాబ్జీ, కేవు కేక, మిస్టర్ పెళ్లి కొడుకు, పాండు, అవన్నీ చేశాను. అదేనండి, దానికి కూడా రీజన్ 100% నేనే. ఎవరు కాదు, నేనే. అసలు ఇప్పుడు మనకి ఇండస్ట్రీ అవకాశాలు ఇవ్వలేదనో, లేకపోతే అది చాలా తప్పండి. నా విషయంలో అయితే, మిగతా నాకు తెలియదు కానీ నేను ప్రయత్నం చేసింది లేదు సార్. నిజం, అది నిజం. ఎందుకంటే నేను ఎప్పుడు నాకు డైరెక్షన్ ఇవ్వమని నేను ఎవరిని అడిగింది లేదు. నాకు ఎప్పుడు ఒక వేషం ఇవ్వండి అని నేను ఎవరిని అడిగింది లేదు. నాకు వచ్చింది, చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాను. అది ఒక తెలియని మొహమాటం అనేది ఉందండి నాకు. అది ఎందుకులే అడిగితే ఏమనుకుంటారు, అసలు ఎప్పుడు ఏమో అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అనే మొహమాటం అనేది. ఈవెన్ డైరెక్షన్లో కూడా నేను ఒక్క సినిమా కూడా నేను అడిగి నేను డైరెక్షన్ చేయలే. ఓకే, నమ్ముతారు నమ్మరు, నా మొదటి సినిమాతో సహా వాళ్ళకే వాళ్ళు అడిగితే చేసిందే నేనుగా. నాకు ఇప్పుడు నీ దగ్గర ఏంటి ఏమన్నా ఉందా, కథ ఏమన్నా ఉందా అంటే ఇదిగో ఇలా ఉన్నాయి ఈ లైన్స్ అని చెప్పడమే తప్ప, అలా చేసిందే తప్ప నేను ఎప్పుడు ప్రయత్నం చేయలే. చేయకపోవడానికి కారణం అంటే నేనే. అదే ఇంకా అది మొహమాటమే అనుకోవచ్చండి. నాకు అది ఆ టైంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది అనుకోండి, దానిలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఎక్కువ చూడడం మీరు అది కూడా జరిగింది. నెగిటివ్ అనేది చూసి దాన్ని, ఆ అవకాశాన్ని నాకు నేనే వదిలేసుకోవటం, అలా ఎన్నో అవకాశాలు వదిలేశాను. ఓకే, ఉదాహరణకి అవన్నీ ఎందుకండి, అదే అంటే చెప్తున్నానండి. అది ఏంటంటే, ఇప్పుడు మనం అదే మా గురువు గారు అయితే ఆ నెగిటివ్ని వదిలిపెట్టి ఆ పాజిటివ్ని మాత్రమే పట్టుకొని, నెగిటివ్ అనేది నీలో ఉంటుంది, నాలో ఉంటుంది, ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, సినిమా అని దాని మీదే పట్టుకొని ఆయన చేసేవారు. అదే, అది చాలా ఇంపార్టెంట్ కదా సార్. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అర్జునుడికి ఇప్పుడు పైన పక్షి కన్ను, అర్జునుడికే పక్షి కన్ను మాత్రమే కనపడింది. మిగతా వాళ్ళందరికీ చెట్టు కొమ్మలు కనపడ్డాయి, ఆకులు కనపడ్డాయి, పక్షి కనపడింది. ఇది అర్జునుడికి మాత్రం ఎందుకు కన్నే కనపడింది అంటే వాడు ఏమంతే, అది అంతే, దాన్నే కొట్టాలనేది. అలాగే ఇక్కడ సినిమా అనేది తప్ప వ్యక్తుల ప్రవర్తనలో, లేకపోతే ఇవన్నిటిని సెకండరీ పెట్టుకోవాలి. అవును, మీరు అన్ని లెక్కేసుకునేవాళ్ళు. ఆయన కోడి రంగకృష్ణ గారు ఓన్లీ సినిమానే లెక్కేసేవారు. అలా అండి. ఇప్పుడు అన్ని సినిమాలు చేసినప్పుడు అటు ఇటు అవుతాయి, ప్రొడ్యూసర్లు బిహేవియర్లు కొన్ని బాగోని ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ ఆయన అసలు పట్టించుకునేవారు కదా. మనకి ఫైనల్గా బొమ్మ కనపడాలి థియేటర్లో, మళ్ళీ వాళ్ళే వచ్చేవాళ్ళు. ఎవరైతే అంతకుముందు కొంచెం అటు ఇటుగా బిహేవ్ చేసిన వాళ్ళు, సినిమా సక్సెస్ అయితే మళ్ళీ వాళ్ళే వచ్చి కూర్చునేవాళ్ళు, మాకు ఇంకో సినిమా చేయండి సార్ అని. ఎవరికైనా సరే ఒక సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొంచెం ఒక టార్గెట్స్ ఉంటాయి సార్. అరే నేను ఇది అవ్వాలి, ఈ రేంజ్ డైరెక్టర్ అవ్వాలి అని. ఆ టైంలో, మీ టైంలో ఎస్పెషల్లీ శంకర్ గారు వచ్చారు చెన్నై. ఆయన అసలు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. మీతో పాటే ప్యారలల్గా ఈవీవి గారు, శ్రీకృష్ణారెడ్డి గారు అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉన్నారు. మీరు అప్పటిదాకా గురువు గారి దగ్గరే ఉన్నారు, మీ కోటి రంగకృష్ణ గారు దగ్గరే ఉన్నారు. ఆయన కూడా అద్భుతమైన విజయాలు సాధించారు. కానీ మీకు ఎందుకు ఒక టార్గెట్ లేదు? అది ఆ టార్గెట్ అంటే నేను సంపాదించాలను, అంటే మీరు సేఫ్గా ఉన్నారా, సేఫ్ జోనర్లో ఉన్నారా? అవును, అది చాలా పెద్ద సమస్య సార్ అందరికీ. ఏంటంటే అవసరం అని నేర్పిస్తుంది. కరెక్ట్.
మీరు ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లో ఉంటారో ఇవన్నీ చూస్తారు. ఏది ఎదుటి వ్యక్తుల్లో నెగిటివిటీ, లేకపోతే వాడు ఇలా అన్నాడు, వాడు ఇలా అన్నాడు, వీడితో మనం ఎలా ట్రావెల్ చేయగలం అని ఇవన్నీ వస్తాయి. ఎగ్జాక్ట్లీ, నా పాయింట్ కూడా అదే. టార్గెట్ అనేది ఆకలి అండి సార్. ఆల్రెడీ కడుపు నిండినోడికి టార్గెట్ ఏముంటుంది? టార్గెట్ ఉండాలండి, టార్గెట్ ఉండాలి. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను కదా, నాకు ఆ ఓవర్ యాంబిషన్ అనేది లేకపోవడం తక్కువ. అంటే నేను మంచి సినిమా చేయాలి, బాగా చేయాలి అని సినిమా పిచ్ ఉంది, సినిమా ఇంట్రెస్ట్ ఉంది, నాకు ప్యాషన్ ఉంది, నాకు అన్నీ ఉన్నాయి కానీ నేను ఆ స్థాయికి వెళ్ళిపోవాలి, ఈ స్థాయికి వెళ్ళిపోవాలి అనేది నాకు ఎప్పుడూ లేదు. అది లేకపోవటం కూడా సినిమా ఇండస్ట్రీలో మైనస్ అని నేను అంటాను. 100% మైనస్. కరెక్ట్. ఏదైనా ఇక్కడని కాదండి, ఎక్కడైనా సరే ఒక టార్గెట్ అనేది లేకపోతే, ఒక లక్ష్యం అనేది లేకపోతే, ఈవెన్ మనం మనం వచ్చినట్టు చేస్తున్నాము, మనకి ఇష్టమైంది మనం చేస్తున్నాము, కంఫర్ట్ జోన్లో ఉన్నాము, మనం అనుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళరండి. మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ, మీరు అలా చూసుకుంటూ వెళ్ళిన వాళ్ళందరూ మీ కళ్ళ ముందు అలా 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 స్టెప్స్ ఎక్కేసి ఆకాశంలో ఉంటారు. ఉన్నప్పుడు అరే మన కళ్ళ ముందు వచ్చారే, మనం ఇలా చూస్తుండగానే ఇలా ఎదిగిపోయాడే అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అది నాకు ఉండదండి. అది నాకు ఎందుకు ఉండదు అంటే బేసిక్ క్యారెక్టర్లోనే అది లేదు. అంటే ఇప్పుడు నేను బాగా చదవడం వల్ల లేకపోతే ఏంటో నేను సంతృప్తి పడడం అనే దానికి అలవాటు పడ్డాను. అది కూడా ఒక తప్పే. ఏది సినిమా ఇండస్ట్రీలో సంతృప్తి అనేది ఉండకూడదు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, నేను ఎందుకు ఎవరితోనూ పోల్చుకోను అంటే, వివేకానందుడు ఒకటి చెప్పాడు మీకు, ఇది ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఒక గోదావరి ఉంది, ఆ గోదావరిలో పొద్దున పూట అన్ని పడవలు ఒకేసారి బయలుదేరుతాయి, ఏదో చేపలు పడ్డానికి దీనికి బయలుదేరినాయి. ఒకటి ముందుకు వెళ్తుంది, ఒకటి వెనకెళ్తుంది, ఒకటి ఇంకా వెనకెళ్తుంది, ఒకటి ఇంకా వెనకెళ్తుంది. పడవలన్నీ ఒకటే ఫార్ములా, తెరచాపలు అన్నిటికీ ఉన్నాయి, కింద నీరంతా ఒకటే, ఇచ్చే గాలి అంతా ఒకటే. కానీ ఒక పడవ ముందు ఎందుకు వెళ్తుందో, ఒక పడవ వెనక ఎందుకు వెళ్తుంది అంటే, ఆ గాలి వాలుకు తగ్గట్టుగా తెరచాప కట్టగలిగిన వాడు ముందెళ్తున్నాడు, సరిగ్గా తెరచాప గాలి వాలుకు కట్టినవాడు వెనకెళ్తున్నాడు. కరెక్ట్. సినిమా ఇండస్ట్రీ అని అంతే. తెరచాప అంటే ఆ తెరచాపని అనువుగా కట్టగలగటం, గాలికి అనువుగా కట్టగలగటం. ఆ గాలికి అనువుగా కట్టగలగడం అనే దాంట్లో ఏంటంటే ప్రతిభ ఒక్కటే కాదు, ప్రతిభగా మించినవి చాలా ఉంటాయి. మేనేజ్మెంట్ కానీ, పిఆర్ కానీ, లేకపోతే దాన్ని వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం కానీ, ఎగ్జాక్ట్లీ ఇవన్నీ గాలికి వాలుగా తెరచాప కట్టడం అనేది అంతే. అప్పుడు ముందెళ్తాం. అదే కోడి రామకృష్ణ గారు సార్. అదే కోడి రామకృష్ణ గారు అంటే ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా ప్రొడ్యూసర్ ని పక్కనే కూర్చోబెట్టుకొని షాట్ తీసేవారంట. అసలు అది కాదండి, ఆయన టోటల్గా వేరే. అసలు ఒక పెద్ద గొడవ వచ్చిన హీరోతో కూడా ఆయన మళ్ళీ కొద్ది రోజుల్లో మళ్ళీ ఆయన సినిమా చేస్తారు. అది ఏంటంటే అది బేసిక్ నేచర్లో నుంచి కూడా వస్తుంది. ఇప్పుడు నేను మింగిలి అవ్వలేను అంటే ఆ పక్కకి వెళ్ళను అసలు. నేను అటువైపు ఎందుకులే మనకి. అది ఏంటంటే అండి, అది ఆ కంఫర్ట్ జోన్ కోరుకునే మనుషులకి అవి ఉంటాయి. అందుకనే వాళ్ళు టాప్ రేంజ్కి రాలేరు అసలు, రారు అని కూడా తెలుసు నాకు. అదేం సార్ అంత స్టేట్మెంట్? అది చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరు ఒకటి సార్, ఏదైనా ఎదిరించి నేను ఇది సాధించాలి అనే ఆ యాంబిషన్ బలంగా ఉన్నవాడు మాత్రం కొడతాడు సార్. 100% కరెక్ట్. కానీ అదొక ఫిలాసఫీ. నేను దాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి అది ఏదో ఒక రోజు నన్ను ప్రేమించక తప్పదు అనేది ఇంకో ఫిలాసఫీ. అంతే. కరెక్ట్. ప్రశాంతంగా ఇప్పుడు మీరు సినిమాని ప్రేమిస్తున్నారు, ఏ రకంగానో ఆ రకంగా మళ్ళీ మీరు కాదండి. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చిన మా నాన్నగారు ఫ్రెండ్స్ ఎవరో చెప్తున్నారు, వాడిని అనవసరంగా పంపించారు, అక్కడ మహామహులు ఉంటారు, గొప్ప వాళ్ళు ఉంటారు, వీడు వెళ్ళి అక్కడ పీకేదేం లేదు, ఫుడ్కి లాటరీ కొడతాడు అని. మా నాన్నగారు ఒక మాట అన్నారు ఆ రోజున. ఏమంటారు అంటే, లేదు, నా పిల్లలు వాళ్ళ ఇష్టమైన పని చేయాలి, అంతే, అది దొంగతనం అయినా సరే. సూపర్. ఎందుకంటే లైఫ్లో మనం పని అనేది చాలా మన కాలాన్ని మనం వెచ్చించేటటువంటి ఒక ఇది. అది మనకి ఇష్టమైన పని చేయకపోతే మన లైఫ్లో చాలా కాలం దాన్ని వేస్ట్గా పోయినట్టే కదా. కరెక్ట్ అండి, అది నిజం. ఇప్పుడు అందులో నేను సూపర్ సక్సెస్ కదా, అంతే. 100% సూపర్ సక్సెస్ అంటే అది రేంజ్లు లేకపోతే అది పక్కన పెట్టండి సార్. నేను లేస్తే నా
ఇష్టమైన పని చేస్తున్నాను అవును, కదా. అవును. నేను ఈ రోజున షూటింగ్కి వెళ్తున్నానంటే నేను ఉదయం లేచి స్నానం చేసేటప్పటి నుంచి నేను ఎంజాయ్ చేస్తున్నా దాన్ని. కరెక్ట్. నేను అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నా. అవును, అది కూడా ఎంజాయ్మెంటే. ఇప్పుడు నేను డైరెక్షనో, రైటింగో, నటనో అన్నీ నాకు ఇష్టమైన పనులు కదా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఎంజాయ్ చేసిన దానికి నాకు డబ్బులు ఇస్తున్నారు. కరెక్ట్. మీరు ఎంజాయ్ చేస్తుంటే మీకు ప్రతిఫలం వస్తుంది. నేను ఎంజాయ్ చేస్తే అసలు నాకు డబ్బు ఇస్తున్నారండి. అంతే, అంతకంటే నాకు ఆనందం వస్తుంది. దానికి తోడు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు డబ్బు కూడా ఇస్తున్నారు. ఇంకా అది అంతకంటే అవును. పైగా నేను దీన్ని వచ్చినప్పుడు నేను ఏ రోజున ఒక్కసారి కూడా ఫుడ్కి లాటరీ కొట్టిన సందర్భమే లేదు. నాకు ఇందాక ఫుడ్కి లాటరీ అంటే గుర్తొచ్చింది సార్. మీ కళ్ళ ముందు పాండీ బజార్లో ఎన్నో ఫుడ్కి లాటరీ కొట్టే బ్యాచ్లను చూసుంటారు. చూశానండి. అదే అందుకనే చెప్తున్నా. అదే చెప్తున్నా. అదే అంటే ఈజీగా రాదు అది. ఎందుకంటే మీరు విన్నయ్యో, మీరు కళ్ళ ముందు చూసినయో ఉంటే తప్ప చేయలేము, మాట్లాడలేమట. అలాగా చూసిన వాళ్ళల్లో మీరు చూసిన, దగ్గరగా చూసిన వాళ్ళు అసలు మీరు నమ్ముతారో నమ్మరో, ఈ రోజున టాప్ డైరెక్టర్స్గా ఉన్నవాళ్ళు, టాప్ హీరోలుగా ఉన్నవాళ్ళు కూడా ఫుడ్కు లాటరీ కొట్టిన సందర్భాలు నాకు తెలుసు. నాకు తెలుసు, నేను చూశాను. అది అంటే అది వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళ కింద నాకు అనిపిస్తారంటే నిజమే వాళ్ళ అచీవ్మెంట్స్. అదే నా పాయింట్ కూడా అదే సార్. నా పాయింట్ నేను దేవిప్రసాద్ గారితో మాట్లాడతా ఆ పర్టికులర్ పాయింట్, మన కళ్ళ ముందే ఫుడ్కి లాటరీ కొట్టిన వాళ్ళు ఈ రోజున ఆకాశం మీద ఉన్నారు. సూపర్ అండి. అది వాళ్ళు నాకు చాలా గొప్పగా కనిపిస్తారు. నేను చాలా మందికి ఇప్పుడు వాళ్ళు వచ్చేసి వాళ్ళ సినిమా తీసేద్దాం అనుకునే డైరెక్టర్స్కి, నిర్మాతలకి నాకు మీ దగ్గర నుంచి కొన్ని చెప్పించాలని ఉంది. అంటే ఎవరు ఊరికే రాలేదు, వాళ్ళకి వెనకాల బండిల్స్ ఆఫ్ కష్టం ఉండింది. కొన్ని వందల గంటల శ్రమ, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఆకలి మంటలు ఎన్ని ఉన్నాయో వాళ్ళ మధ్యలో. ఇవాళ వచ్చేసి వాళ్ళ సక్సెస్ని మాత్రమే మనం చూస్తాం కెమెరాల ముందుకు వచ్చి. కానీ ఆ రోజు వాళ్ళు పడ్డ కష్టాలు నేను ఖచ్చితంగా చెప్పిస్తాను సార్. అంటే మీరు పేర్లు చెప్పకపోవచ్చు, కానీ నేను కొంతమంది అసలు ఎస్వి కృష్ణారెడ్డి గారి టాపిక్ తీసుకున్నప్పుడైతే నాకు ఆయనతో నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి సార్ ఆయన చెప్తుంటే. ఎందుకంటే అదే ఇప్పుడు మా గురువుగారే ఉన్నారండి, కోటి రామకృష్ణ గారు. ఆయన దాసరి నారాయణరావు గారి దగ్గర పనిచేశారు. ఆ పని చేసినంత వరకు ఏమి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే మనం సోలోగా డైరెక్టర్ అవ్వాలనుకుంటామో ఇన్కమ్ ఉండదు. మనం ఆ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఇన్కమ్ ఉండదు. అలాగే రాఘవ్ గారు ఆయనకి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానన్నప్పుడు మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో ఆయనకి ఇన్కమ్ లేదు. ఇన్కమ్ లేకపోతే ఏం చేయాలి? డబ్బింగ్స్ చెప్పేవారట. తెలుసా మీకు? తెలుసు. డబ్బింగ్స్ చెప్తుంటే ఆయన ఒకటి చెప్పారు. ఓ రోజు పాండి బజార్లో నుంచి ఉంటే కేఎస్ రామారావు గారు ఎవరో వచ్చి రావయ్య డబ్బింగ్ చెప్దుగా అని తీసుకెళ్ళి ఎర్ర గులాబీలు సినిమాలో భాగ్యరాజా గారు ఒక క్యారెక్టర్ వేశారు. ఓకే. భారతీ రాజా గారి డైరెక్షన్, కమల్ హాసన్ హీరో. ఎర్ర గులాబీలు. ఓకే ఓకే. ఎర్ర మందారం కాదు, ఎర్ర గులాబీలు. ఓకే. ఆ సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. ఒక సర్వర్ క్యారెక్టర్ ఏదో యాక్ట్ చేశారు భాగ్యరాజా గారు. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ ప్లస్ యాక్ట్ చేశారు. ఓకే. ఆ క్యారెక్టర్కి తెలుగులో కోటి రామకృష్ణ గారి చేత డబ్బింగ్ చెప్పించారు. డబ్బింగ్ చెప్పించి అప్పుడు పారితోషికం 20 రూపాయలు. ఆ 20 రూపాయలు ఇస్తే ఆయన ఎంత గొప్పగా చెప్తారు తెలుసండి. అది ఆ రోజున ఆ 20 రూపాయలు నాకు ఎంత ఉపయోగపడిందంటే అసలు 20 రూపాయలు వచ్చిందంటే ఆ రోజు నేను ఎంతో గొప్పగా ఫీల్ అయిపోయాను. ఆ 20 రూపాయలతోటి నేను బ్రహ్మాండంగా భోజనం చేశాను, బ్రహ్మాండంగా అని చెప్తుంటే అప్పుడు అనిపిస్తుంది. అంటే ఎవరు కూడా ఈజీగా ఎవరు రారండి. కరెక్ట్. అందుకనే వాళ్ళకి అంత కసి. వాళ్ళు ఆ ఆకలిని కూడా చూశారు కాబట్టి కసి. అదే ఆకలిని చూసిన వాళ్ళకి ఇంకా చాలా తప్పన కూడా ఉంటుంది. 100% ఉంటుందండి, వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు అందరూ చిన్న చిన్న రూముల్లో బ్యాచిలర్స్ రూములు ఉండేవి మద్రాసులో. ఇప్పుడు ఒక చోట మేము ఉన్న చోట తమిళ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అందులో ఎంతో పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయ్యారు. ఇప్పుడు శంకర్ గారు పెద్ద డైరెక్టర్. ఆయన చిన్న ఒక షెడ్ లాంటి దాంట్లో ఉండేవాడు, మేము చూసాము. తర్వాత ఇప్పుడు తమిళ్ డైరెక్టర్స్, ఇప్పుడు కరుణాకరన్ వాళ్ళు వీళ్ళు, నేను, వీరశంకరు, సూపర్ సుబ్బరాయన్ గారిది ఒక ఫ్లాట్ ఉంటే ఫ్లాట్లో ఉండేవాళ్ళం మేము. ఆ ఎదురు పెద్ద బిల్డింగ్ మీద పైన కొట్టాయం అంటారు అక్కడ. అంటే కొట్టాయం అంటే పైన బిల్డింగ్ పైన ఏం చేస్తారంటే ఆ గోడలు కట్టి పైన ఒక పూరి పాకల లాంటివి వేసి బ్యాచిలర్స్కి అద్దెకిస్తారు అక్కడ. వాటిలో ఉండేవాళ్ళు ఆ డైరెక్టర్స్ అందరూ. కొట్టాయంలో ఉండేవారు. అలాగా అందరూ అలాగ వచ్చిన వాళ్ళేనండి, అందరూ అలాగ వచ్చిన వాళ్ళే. అదే మీ పక్కన వీరశంకర్, మీ రూమ్మేట్ పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు తీశారు. అవును, అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎన్కౌంటర్ శంకర్ తెలుసు కదా, ఎన్ శంకర్, మేమిద్దరం రూమ్మేట్స్.
మేమిద్దరం ఇంకో సీతారాల రామారావు అని కో డైరెక్టర్, మేము ముగ్గురం ఒక రూమ్లో ఉండేవాళ్ళం. ఓకే. ఒక రూమ్లో ఉండేవాళ్ళం. అప్పుడు చాలా వాటర్ స్కేర్సిటీ చెన్నైలో. అవును. నైట్ 1 గంటకి వాటర్ వాడు వదిలేవాడు. ఆ 1 గంటకే మనం బట్టలు వాష్ చేసుకున్నా లేకపోతే ఏదైనా ఆ వాటర్ మనం స్నానం చేయడానికి కానీ అన్నిటికీ మనం బకెట్లు పట్టుకున్నా కూడా అదే టైం. కానీ మేము అది కూడా ఎంజాయ్ చేసాం. మేము 6 o'clock 7 o'clockకి షూటింగ్ అయిపోయి వచ్చేవాళ్ళం. ప్యాకప్ అయ్యి వచ్చేవాళ్ళం. ఇంకా అంటే వాళ్ళు వచ్చేసేవాళ్ళు. మాకు నైట్ 12-1 గంట అయ్యేది. ఎందుకు కోటరాంకృష్ణ ఏంటంటే మళ్ళీ దాన్ని నెక్స్ట్ డే డిస్కషన్స్, లేకపోతే షూటింగే 1 గంట అయ్యేది. అప్పుడు కూడా మేము వచ్చి అవి కూడా ఎంజాయ్ చేసాం. దాని తర్వాత నేను అప్పుడు మన శ్రీకాంత్, హీరో శ్రీకాంత్, వీరశంకర్ వీళ్ళందరూ ఒక రూమ్లో ఉండేవాళ్ళు జక్రై కాలనీలో. అప్పుడు నన్ను శ్రీకాంత్ పెళ్ళాం చెప్తే వినాలి చేసేటప్పుడు మా రూమ్లోకి వచ్చాయి అనేవాడు. ఇప్పుడు నేను ఇక్కడ వదిలేసి రాలేను కదా అని చెప్పి నేను రాలేదు. తర్వాత శ్రీకాంత్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నేను ఆ రూమ్లోకి వచ్చాను. ఓకే. పెళ్ళాం చెప్తే వినాలి తర్వాత వీరశంకర్ నేను రూమ్లో పెద్ద హిట్ ఆ సినిమా. అవునవును, చాలా పెద్ద హిట్. ఆ రూమ్లోకి వచ్చాం. ఆ రూమ్లోకి వచ్చి అక్కడి నుంచి తర్వాత ఆ రూమ్ ఖాళీ చేయాల్సి వచ్చింది. జక్రాయ్ కాలనీ అని. ఆ టైంలో వీళ్ళందరూ ఎవరు, మన వైవిఎస్ చౌదరి గారు, తర్వాత రవితేజ గారు, అక్కడ మన ట్రస్ట్ యువతల ఒక ఉండేదండి అనురాధ గారి హౌస్, అక్కడ బ్యాచిలర్స్ లో ఉండేవాళ్ళు వాళ్ళు. గుణశేఖర్ గారు కూడా వాళ్ళ రూమ్. గుణశేఖర్ గారు కూడా కరెక్ట్. వాళ్ళందరూ అప్పుడు ఎవరు డైరెక్టర్లు కాదు కదండి, ఎవరు కాదు. ఇది ఆయన జుబ్బా వేసుకొని జీన్స్ వేసుకొని వస్తూ ఉండేవారు. అందరు మెస్సుల దగ్గర కలుస్తూ ఉండేవారు, మెస్సులకు వస్తూ ఉండేవారు. మెస్సులకి ఎవ్రీ మంత్ మీకు పాస్ ఉండేదంట కదా సార్? అవును, మంత్లీ పాస్ 30 daysకి. అసలు నాకు అవన్నీ తలుచుకుంటే ఉండే. అయితే ఏంటంటే నేను ఆ పాస్ ఉన్నా కూడా నేను ఎక్కువ ఉండేది కదండి. నాకు ఎక్కడ ఇక్కడే సరిపోయేది. అవి ఎవరో ఒకళ్ళు తర్వాత ఇంకా మెస్ టికెట్ తీసుకోవడం మానేసాం. ఎక్కడ ఉంటే అక్కడ తినేయడం అనేది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియక అట్లా అందరం మెస్సులకు వచ్చేవాళ్ళు అండి, మెస్సులో కలిసేవాళ్ళు. అందుకనే మీకు చూడండి, మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ బాండింగ్ ఎందుకు ఉంటుంది అంటే కరెక్ట్. ఇప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ కూడా బాగా చాలా ఉండేది. అప్పుడు 100 మందిలో 90 మంది పనిచేస్తుంటే 10 మంది ఖాళీగా ఉండేవారండి. ఆ 10 మందిని 90 మంది కాపాడేవారు. కరెక్ట్, మీరు చెప్పింది. అక్కడ విషయం నాకు 100 మంది చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరికి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్, అందరు పక్కనే ఉన్నట్టుంటారు కానీ ఎవరికి హెల్ప్ రాదు. అసలు అక్కడ మెడ్రాస్లో అండి, ఇప్పుడు కోదండరామరెడ్డి గారి దగ్గర ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్, సుబ్బయ్య గారి దగ్గర ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్, రాఘవేంద్రరావు గారి దగ్గర ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్, దాసరి గారి దగ్గర, కోటరాంకృష్ణ గారి దగ్గర ఎవరెవరు పనిచేస్తున్నారు అనేది పరిచయం లేకపోయినా అందరి పేర్లు అందరికి తెలుస్తాయి. కోదండరామరెడ్డి గారి అందరూ తెలుస్తారండి ఆ రోజున. అక్కడ ఉన్న గొప్ప అందం ఏంటంటే ఎడిటింగ్ రూమ్స్ అన్నీ ఒక చోట ఉండేవి, ఇంకొక చోట ఎడిటింగ్ రూమ్స్, స్టూడియోస్, సినిమా షూటింగ్ అంతా ఒక దగ్గర, షూటింగ్లు అన్నీ స్టూడియోలో జరుగుతూ ఉండేవి. ఏదో ఒక సందర్భంలో కలుస్తాం. అట్లా అందరికి తెలుసు. కానీ ఇప్పుడు చాలామంది గొప్ప దర్శకుల పేర్లు మనం ఆడుకున్నాం కదా సార్. వీళ్ళే అసలు మన తెలుగు సినిమా చరిత్రని గొప్పగా మలిచిన కమర్షియల్ డైరెక్టర్స్ మనం మాట్లాడుకున్న వాళ్ళు. వీళ్ళ దగ్గర ఓన్లీ కోటరాంకృష్ణ గారి దగ్గరేనా మారవా? చాలామంది డైరెక్టర్స్ అసిస్టెంట్లు మారుతూ ఉంటారు. కానీ మీరెందుకు ఓన్లీ కోటరాంకృష్ణ గారి దగ్గరే చేశారు? అంటే అసలు అవసరమే ఉంది మాకు. అదే, మేము ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అంటే ఫస్ట్ నుంచి ఇంకా చాలామంది అందరూ ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు అంటే ఇక్కడ చేస్తున్నాను అనేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు అంటే ఇక్కడ చేస్తున్నావు అనేవాళ్ళు. మారిపోయేవాళ్ళు. ఒక డైరెక్టర్ దగ్గర చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది, ఇంకొక డైరెక్టర్ని చూసుకునేవాళ్ళు, రెడీ పెట్టుకునేవాళ్ళు, ఇంకొక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. మాకేంటంటే ఇప్పుడు ఈ సినిమా అయిపోయిందండి, ఒక్కొక్కసారి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు అది ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకొకటి, ఇది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా సిట్టింగ్స్కి పంపించేవారు. ఇంక వరుసగా ఇంకా అసలు ఖాళీ లేదు. ఒకవేళ ఖాళీ ఉన్నా కూడా మేము అడగాల్సిన పని లేదు. ఒక మధ్యలో 2 నెలలు గ్యాప్ వచ్చింది అనుకోండి, గ్యాప్ వస్తే మేము ఇంటికి వెళ్ళి వచ్చేవాళ్ళం, మళ్ళీ అంటే ఆ కంపెనీకి వెళ్ళు అని చెప్పేవారు. ఇంకా మాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ కంఫర్ట్, అది కూడా కంఫర్టే. ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది, మేము ఆయనకి అలవాటు అయిపోయాము. మీరని ఇంకెవరెవరు సార్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఆ టీంలో? అందరూ ఉన్నారండి. విఆర్ ప్రతాప్, నువ్వు వస్తావని డైరెక్టర్, ఎన్టీఆర్ని పరిచయం చేసిన తమ్ముడు సినిమా చేసిన అరుణ్ ప్రసాద్, వీరశంకర్, తర్వాత కేఎస్ నాగేశ్వరరావు, పోలీసు దేవ సాంబయ్య, ఈ సినిమాలు చేసిన కేఎస్ నాగేశ్వరరావు,
ఇంకా చాలామంది ఉన్నారండి. మీ వాళ్ళు అందరు కూడా పెద్ద పెద్ద టాప్ డైరెక్టర్స్ అండి. అందరూ కూడా టాలెంటెడ్ అండి. అందరూ టాలెంటెడ్. అంటే ఆ టాలెంట్కి గొప్ప మేము నేర్చుకోవడానికి మాకు ఎక్కడ అవకాశం అంటే కోటి రామకృష్ణ గారి దగ్గర ఆయన స్టోరీ సిట్టింగ్స్, ఫైనల్ ఎడిటింగ్, దీనికి తప్ప మిగతా దానికి రావడానికి ఆయన టైం ఉండేది కాదు. ఓకే. మిగతాదే ఇప్పుడు డబ్బింగ్ అంటే మేము చెప్పించాల్సిందే, లేకపోతే ఆ ముందంతా ఎడిట్ చేసి పెట్టేవాళ్ళం. ఆయన ఫైనల్గా వచ్చి ఆయన ట్రిమ్ చేసేవారు. రష్ మార్కింగ్ అవన్నీ ఆయన చేసేవారు కాదు, రష్ మార్కింగ్ అంతా మేము చేసేవాళ్ళం. అప్పుడు మీకు నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు డబ్బింగ్లో ఏం చేసేవాళ్ళం అంటే డబ్బింగ్లో కూడా మేము డైలాగులు మార్చేసేవాళ్ళం. అంటే మేము ఫ్రీడమ్ తీసుకొని మేము ఎక్కడో లింకులు వేయడానికి దానికి దీనికి డైలాగులు వేసేవాళ్ళం. స్వతంత్రం ఉండేది. ఆయన ఏం అనేవారు కాదు. ఒకవేళ మళ్ళీ ఫైనల్ ఎడిటింగ్కి వచ్చిన తర్వాత ఏదైనా చేంజెస్ మళ్ళీ ఆయన చెప్తే మళ్ళీ మేము చేసేవారు. అంటే మీకు ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఆ టైంలో నేనున్నంత వరకు కూడా. మీరు ఎప్పటిదాకా ఉన్నారు? నేను 98 వరకు ఉన్నానండి ఆయన దగ్గర. 98 టు దేవి సినిమా వరకు ఉన్నాను. ఆ పిక్చర్ నేను కో డైరెక్టర్. ఫస్ట్ కాపీ ఎప్పుడు చూసేవారు కదా ఆయన. ఇప్పుడు ఆయన ఫైనల్ ఎడిటింగ్ తర్వాత ఈ సీన్లో రీ రికార్డింగ్ ఇలా చేయించండి అయ్యా, ఇక్కడ ఈ సౌండ్స్ వేయండి, ఈ షాట్ మీద ఫ్లైట్ సౌండ్ వేయండి అని అంటే ఫైనల్ మిక్సింగ్కి ఆయన రారు. ఓకే. ఆ సినిమాలో ఏదైతే ఫైనల్ మిక్సింగ్ ఉంటుందో అది మేమే చేసేవాళ్ళం. ఆ తర్వాత ఆయన ఫస్ట్ కాపీ చూసేవారు కాదు. ఎన్ని సినిమాలు చేశారు సార్ మొత్తం మీరు అసిస్టెంట్గా? చేసిన 25 సినిమాలు అలా చేస్తుంటాడు. భారత్ బంద్ దగ్గర నుంచి అన్ని చాలా సినిమాలు కూడా వచ్చాడు. చుట్టాల అబ్బాయి గూడచారు. అంటే హిట్కి ఫ్లాప్కి ఎలా ఫీల్ అయ్యారు సార్ డైరెక్టర్ గారా? ఆయన అసలు అందులో మామూలు విషయం కాదండి. ఒకవేళ అంటే వాళ్ళలో గొప్పతనం ఒకటి ఉంది సార్. నేను చెప్తున్నాను కదా, మా గురువుగారనే కాదు, మీరు ఎవరినైనా తీసుకోండి, కోదండరామిరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు, లేకపోతే బి గోపాల్ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, వాళ్ళు ఎంత సక్సెస్ సాధించినా కూడా, కృష్ణారెడ్డి గారు కానీ, ఈవీవి గారు కానీ, వీళ్ళందరూ ఎప్పుడు కూడా మీరు ఎక్కడైనా చూడండి మేము సక్సెస్ ఇచ్చాం లేకపోతే అని వాళ్ళు తలెగరేయటం మీరు ఎప్పుడన్నా ఒకసారి చూసారా? చూడలేదు సార్. వాళ్ళకి గర్వం రావడం మీరు ఎప్పుడన్నా చూసారా? వీళ్ళందరితో పరిచయం ఉంది కానీ ఎప్పుడు లేదు. అది వాళ్ళ గొప్పతనం అండి. వాళ్ళకి ఎప్పుడు గర్వం రాలేదు సార్. నేను చెప్తున్నాను కదా, అంటే ఇప్పుడు మనం పోల్చడం అని కాదు కానీ ఒక్క సక్సెస్ ఇచ్చిన వాళ్ళని ఈ రోజున మనం వాళ్ళ బిహేవియర్లు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే మనం వీళ్ళందరినీ చూసాం కదా. అవును. అలాగే ఫెయిల్యూర్ వచ్చినా కూడా మా గురువు గారు అసలు జారిపోవడము లేకపోతే దానికి ఏదో మైండ్కి తీసుకోవటం అసలు ఎప్పుడు లేదండి. అయిపోయింది అంతే, నెక్స్ట్ ఏంటి అని. ఒకసారి బయట ఇలా అనుకుంటున్నారండి అని మేము ఆయనతో ఒక మాట చెప్పాం. ఏంటంటే బయట వరుసగా ఫ్లాప్లు వస్తున్నప్పుడు బయట అందరూ ఇలా అనుకుంటున్నారండి, కోటి రామకృష్ణ గారు సంవత్సరానికి 3 సినిమాలు మాత్రం చేస్తే సూపర్ హిట్లు ఇస్తాడు ఆయన అనవసరంగా 6-7 సినిమాలు చేసేసి దేని మీద కాన్సన్ట్రేషన్ లేక ఇలా వస్తున్నాయి అని అంటున్నారు సార్ అన్నాం. అంటే ఆయన మాట అన్నారు, అది రాంగ్ అయ్యా, ఏ సినిమా అయినా హిట్ అయ్యేవాళ్ళని చేస్తాము. ఇంకొకటి ఏంటో చెప్పనా, నేను చేతిలో 10 రాళ్ళు ఉన్నోడికి ఉన్న ధైర్యం 2 రాళ్ళు ఉన్నోడికి ఉండదు. లాజిక్ అయినా మనం చేతిలో 3 రాళ్ళు ఉన్నాయి, ఆ టార్గెట్ కొట్టాలి. ఫస్ట్ కాన్ఫిడెంట్ కొట్టావు, తగలలేదు, రెండోది తగులుద్దా లేదా అనే డౌట్ వస్తుంది, మూడో దానికి అసలు అది చేయవనుకుద్ది. అదే చేతిలో 10 రాళ్ళు ఉన్నాయనుకో, ఫాట్ మనం కొడతావు. ముందు 2 కొట్టేటప్పటికి తగలకపోతే 3వది గురి చూసి కొడతావు, అది తగలకపోతే 4వది కసితోటి కొడతావు, ఇంకా 5 ఉన్నాయి కదా నా కాన్ఫిడెన్స్లో అంతే. 100% కరెక్ట్ అన్నారు ఆయన లాజిక్ అది. అలాగే కొట్టారు కదా. ఇప్పుడు ఆ టైంలో ఏంటండి, సంవత్సరంలో 3 సూపర్ హిట్లు గ్యారెంటీగా ఉండేవి. 100%. 2 హిట్లు ఉండేవి, 1/6 ఫ్లాప్ ఉండేది, ఏదో 1/6 యావరేజ్ ఉండేది కదా. అయితే ఇప్పుడు మీ అసిస్టెంట్ అనుభవాలు మాడతాను సార్. విజయశాంతి గారితో కూడా ఆయన చాలా మంచి ర్యాపోతో మంచి సినిమాలు చేశారు, బ్రహ్మాండంగా. ఇప్పుడు విజయశాంతి గారు వాళ్ళైతే పక్క షూటింగ్ ఏదన్నా అయిపోయింది అనుకోండి, సరదాగా ఇక్కడికి వచ్చేవారు. అంత చనువు అంటే కోటి రామకృష్ణ గారి దగ్గర చాలా సరదాగా ఉంటుంది అని. ఆయన జోకులు వేస్తుంటారు, నవ్వుకుంటూ ఉంటాం.
అసలు ఒక్కొక్కసారి అయితే అండి ఒక ఇద్దరు ఆర్టిస్టులు అయితే పేర్లు చెప్పను, పెద్ద హీరోయిన్స్, చాలా సీరియస్ సీన్, భయంకరమైన సీరియస్ సీన్, ఎమోషన్ సీన్స్. అది ఆ షార్ట్ దగ్గర కరెక్ట్గా చెప్పి అది ఇది చేసిన తర్వాత కట్ ఓకే అన్న తర్వాత ఈ జోకులు వేస్తూ ఉంటే సెట్ అంతా నవ్వుతూ ఉన్నారు, అందరు నవ్వుతూ ఉంటే వాళ్ళు పిలిచి చెప్పారు, ఏమండి అందరు నవ్వుకుంటున్నారు, మేము సీరియస్ ఆ మూడు పోతుందండి, మూడు వచ్చి అంటే ఆ మూడ్లో ఉండాలి కదా మరి ఆర్టిస్ట్. మళ్ళీ ఆయన తెచ్చేస్తారు. అసలు డైరెక్టర్ గారు అసలు షార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఎక్కిస్తారు, అసలు ఆయన చేసి చూపిస్తారండి. ఎవరికైనా సరే ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. ఓకే. అయితే విజయశాంతి గారు అంటే శత్రువు లాంటి ఒక మంచి సినిమాతో ఆ తర్వాత గ్యాంగ్ లీడరు, అంటే ఆ సంవత్సరం ఆయన్ని ఆ వరుసగా ఇంకా విజయశాంతి గారి హవా నడుస్తుంటాయి. స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నప్పుడు అయ్యో మీరు కలిసినప్పుడు ఎప్పుడన్నా హలో చెప్పుకొని మీ మెమరీస్ షేర్ చేసి. నేను శత్రువు సినిమా చేశానండి, చేశాను. తర్వాత ఒకటిసారి విఆర్ ప్రతాప్ గారుకి వాళ్ళు డైరెక్షన్ ఇస్తా అన్నారు. విఆర్ ప్రతాప్ గారు డైరెక్షన్ ఇస్తా అన్నప్పుడు తనతో నన్ను కూడా స్క్రిప్ట్ చేయమంటే నేను చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగా మాట్లాడారు. అప్పుడు శత్రువు చేశాం కదా మనం అన్నారు. అంటే తర్వాత కలవలేదండి, చాలా కాలం కలవలేదు. ఆవిడ చాలా బాగుండేవారండి అందరితోటి. అసలు మీరు ఎస్పెషల్లీ అసిస్టెంట్ డైరెక్టర్స్ తోటి చాలా చనువుగా ఉండేవారు, చాలా బాగుండేవారు. ఇప్పటికి కూడా మీడియాతో కూడా ఎంత బాగుంటారు సార్. అంటే అప్పటికే ఆవిడ ఉన్న స్టేజ్కి అప్పుడు విజయశాంతి గారనే కాదండి, అందరూ అలా ఉండేవారు. అందరు ఆర్టిస్ట్ వాళ్ళు అది ఏంటో తెలియదండి, ఒక తెలియని ఎఫెక్షన్ చూపించేవారండి. అది ఇప్పుడు ఎందుకు మిస్ అయిందో తెలియదు కానీ ఎందుకు సార్ రాను అంటే ఇప్పుడు అది కూడా అండి. ఇప్పుడు ఒక సినిమా చేసాము, వెళ్ళిపోయాము, మళ్ళీ ఎక్కడో ఒక సినిమా కలుస్తాము, దానివల్ల అనుకుంటా. అప్పుడు ఏంటంటే ఒక డైరెక్టర్ దగ్గర ఒక ఆర్టిస్టు ఎంటర్ అయ్యారంటే పర్మనెంట్గా ఒక 10-15 సినిమాలు చేసేవారు. ఒకటే ఆర్టిస్ట్ ఖచ్చితంగా డైరెక్టర్ దగ్గర కనపడేవారు. ఆటోమేటిక్గా ఒక బాండ్ ఇది వచ్చేస్తుంది కదా. అట్లా ఉండేదేమో అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు లేకపోవడానికి కారణం మేబీ అట్లా ఉంటుంది. ఇప్పుడు ఎవరెవరికి పెద్దగా సంబంధాలు ఉండవు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. పైగా అప్పుడు అందరూ కలిసి వేరే స్టేట్లో ఉన్నారండి, అందరూ కలిసి అక్కడ ఉన్నారు, వేరే దగ్గర ఉన్నారు, హాస్టల్లో ఉన్న ఫీలింగ్ అందరూ కలిసి ఉంటారు. మనం అంతా ఒకటి, మన తెలుగు పరిశ్రమ ఒకటి, మనం అంతా ఒకటి అని ఆ ప్రేమ ఉండేది, ఆటోమేటిక్గా ఉండేది. అసలు ఇంకోటి సార్, ఇప్పుడు దాసనారాయణరావు గారు టాపిక్ వచ్చింది అంటే, ఇప్పుడు ఏది వచ్చినా, ఇప్పుడు మన ఫ్యామిలీలో ఏదన్నా సమస్య వస్తే మన దగ్గరికి మన నాన్నగారు పిలిచి అది కాదురా ఇది కాదురా పెద్దోడికి అది చెప్పి చిన్నోడికి చెప్పి ఇట్లా చెప్తారు కదా. అలాంటివి అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఏది దాసరి గారు ఉన్నంత వరకు ఉన్నాయి. మీకు ఎవరైనా 2017 దాకా ఉన్నాయి సార్, ఉన్నాయి. ఆ పిలవడం, ఆ పిలిస్తే, ఇప్పుడు దాసరి గారు పిలిస్తే వెళ్ళని వాళ్ళు ఎవరు లేరు, అందరు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన చెప్పే విధానం, ఇప్పుడు మీరు సొల్యూషన్ సార్, మీరు చెప్పే తప్పు చేశారనుకోండి, మిమ్మల్ని ఆయన తిట్టరు, కానీ ఆయన చెప్పే విధానం, ఆ చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళింది సమస్య అంటే అది క్లియర్ అయినట్టే, అది ఏదో ఒకటి. అవును, అటా ఇటా మొత్తాన్ని ఇద్దరికి సాటిస్ఫై చేసి ఇద్దరితోటి ఒక కంక్లూజన్కి వచ్చి వస్తారు. చాలా చాలా పెద్ద పంచాయతీలు జరిగాయి బాబోయ్. నేనైతే వెళ్ళినప్పుడల్లా పంచాయతీ జరిగేది. అంటే రోజు కదా, రోజు మధ్యాహ్నం పూట ఒక పంచాయతీ, సాయంత్రం పూట ఒక పంచాయతీ. ఇంకొకటి ఏంటంటే సార్, ఇంకా అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టడం సాధ్యం కాదు. నిజం. నేను అందుకనే మొన్న ఒకటి రాశాను, తెలుగు సినిమా, తెలుగు చలనచిత్రం ఉన్నంత వరకు ఈ దాసరి మరణించడు, మరో దాసరి జన్మించడు. అంటే ఇప్పుడు ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఆయన్ని కలవాలి అంటే ఒక్కరోజు గ్యాప్లో కలవచ్చు. నిజం. వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి, నేను పలానా డిపార్ట్మెంటు గురువుగారిని కలవాలి అంటే ఇవాళ సాయంత్రం కాదు, రేపు పలానా టైంకి అక్కడ నోట్ చేసేస్తారు. మనం వెళ్తే ఆయన పేరు పెట్టి పిలిచి అడుగుతాడు, ఏంటి అని కూర్చోబెట్టి అడుగుతారు. అలా మీరు ఇంక ఎక్కడికైనా వెళ్ళగలరా? ఇంపాసిబుల్. నాయకత్వం కూడా అండి, నాయకులు తయారవ్వరు సార్ నాకు తెలిసి, అది ఇన్బిల్ట్ ఉంటేనే ఆ లక్షణం. ఇంకోటి ఆయన ఏంటంటే కమాండ్ చేయటం కాదండి, కలుపుకోవటం. ఇప్పుడు బాగా చెప్పారు సార్, కమాండ్ చేయటం కాదు, కలుపుకుపోవటం. నాయకుడు అంటే కమాండ్ చేసేవాడు కాదు, కలుపుకుపోయేవాడు నాయకుడు. ఆయన్ని ఎదిరించిన వాళ్ళని కూడా కలుపుకుపోవడం అనేది ఆయన లక్షణం. అద్భుతం సార్ అది.
అక్కడే ఆయన ఆ హైట్స్కి ఆయన 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 అక్కడ కాంపౌండ్లో ఉండి మాట్లాడుకునే వాళ్ళందరూ ఎవరు ఏ హీరోల గురించి మాట్లాడినా 3 రోజుల తర్వాత ఆ హీరో ఈయన దగ్గర ఉండి కూడా రే మా మొన్ననే కదా ఈయన గురించి ఇంత మాట్లాడుకున్నారు, కట్ చేస్తే ఈయన ఉన్నారు అనుకున్నారు. అది ఆయనకి అది అలవాటు అండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు సక్సెస్ సాధించినా వాళ్ళని పిలవడం, ఆయన అభినందించడం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం. 13-15 కార్లు ఆగుండేయండి సార్ ఆయన ఇంటి ముందు. ఆయన వైభోగం గురించి చెప్తుంటే మాకు గూస్ బంప్స్ వచ్చాయి. సేమ్ మా గురువు గారికే చూసాం కదా సార్ మేము. అదే మా గురువుగారి ఇంటి ముందు రోజు 10 కార్లు ఉంటాయి పొద్దున్నే. అబ్బా 10 కార్లు, మినిమం 30-40 మంది ఆర్టిస్టులు వచ్చేవారండి ఉదయాన్నే 6 గంటలకి. ఈ రోజున పెద్ద పెద్ద హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు, అందులో డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా అప్పుడు ఆ కల్చర్ అలా ఉండేది. కల్చర్ అలా ఉంది. ఇందాక మీరు చెప్పిన ఉదాహరణ కరెక్టేమో. మీరందరూ మెడ్రాస్లో ఉంటాం, అందరు కూడా మన అనుకోవటం, మన తెలుగు పరిశ్రమ అనుకోవటం, వీళ్ళే పెద్దలు అవటం, ఆ పెద్ద ఆయనకే ఈయన ఇమ్మీడియట్గా దత్తపుత్రులాగా ఒక పెద్ద డైరెక్టర్ అవటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినట్టు. ఇకపోతే సార్ ఊరికి సరదాగా ఒక ఫన్నీ క్వశ్చన్, దేవి ప్రసాద్ గారు, వీర్ శంకర్, విఆర్ ప్రతాప్ గారు, కేఎస్ నాగేశ్వరరావు గారు, ఇంకో అరుణ్ ప్రసాద్ గారు, వీళ్ళల్లో ఎవరు టాలెంట్ సార్? అందరూ టాలెంటెడ్ సార్. కాదు సార్, అందరు పరుగు బంధం పెడితే అలా కాదు. మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో మీరు కామెడీ బాగా, ఇప్పుడు నేను కామెడీ అని వాళ్ళందరూ అంటారు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉందండి. మళ్ళీ అందరూ కామెడీ కూడా చేయగలరు వాళ్ళు. అది కాదు, వాళ్ళు అందరూ చూడండి, మీరు వాళ్ళ టాలెంట్ వాళ్ళు తీసిన సినిమాలే చెప్తాయి కదా. అవును, అందరూ టాలెంటెడ్. శ్రీహరి గారు హీరోగా అలా సెటిల్ అయిపోయారంటే కేఎస్ నాగేశ్వరరావు గారు మరి అది ఎంత, వీరశంకర్, విజయరామరాజు ఎంత బాగా తీశారు. ఇప్పుడు తమ్ముడు, అరుణ్ ప్రసాద్ గారు, ఇవన్నీ మేము బుజ్జి అంటాం. అందరు టాలెంటెడ్ సార్, వాళ్ళు టాలెంటెడ్. ఇంకొకటి మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు అరుణ్ ప్రసాద్ ఉన్నాడు, అంటే ఆడుతూ పాడుతూ సినిమా చేసేటప్పుడు హీరో శ్రీకాంత్ తోటి ఒక పిక్చర్ చేస్తున్నాడు తను, డైరెక్షన్. నాకంటే ముందు డైరెక్టర్ అయ్యాడు కదా. ఇట్లా ఒక 4 పేర్లు అనుకుంటున్నాము, అది కామెడీ ఇది చేయాలి, అందులో నా పేరు కూడా ఉంది. నా పేరు కూడా ఉంటే తను ఇంకొకటి ఆలోచించకుండా దేవితో చేయండి, దేవి బ్రహ్మాండంగా కామెడీ చేస్తాడు, మా అందరికంటే మాకంటే చాలా బాగా కామెడీ, అంటే మాకంటే బ్రహ్మాండంగా చేస్తాడు, తను చేసినట్టు మేము చేయలేము, తను చేస్తాడు, ఇవ్వమని ధైర్యం ఇచ్చాడట. ఎవరు? అరుణ్ ప్రసాద్. ఆయనకు డైరెక్షన్ ఛాన్స్ వస్తే కూడా అది కాదు, అప్పుడు తను వేరే సినిమా చేస్తుంటే కూడా ఊరికే అంటే చేయడం అంటే పెద్ద విషయం కాదండి. ఇది కాంపిటేటివ్ ఫీల్డ్. ఇప్పుడు నా గురించి తను ఎందుకు అంత బాగా చెప్పాలి, నా ప్రెజెన్స్లో కాదు. అవును, థర్డ్ పర్సన్ లాగా. ఇంకొకటి, ఆ తర్వాత ఎప్పుడు తను నీ గురించి నేను ఇలా చెప్పాను అని తను చెప్పలా, నాకు చెప్పింది శ్రీకాంత్ చెప్పాడు. సూపర్. అసలు ఈ 4 డైరెక్టర్ల పేర్లు అనుకుని ఇలా అన్నప్పుడు అసలు బుజ్జి చాలా గొప్పగా చెప్పాడు నీ గురించి అని. అంటే చూడండి, అది 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 దానికి మనసు ఉండాలి సార్, మనసు ఉండాలి కదా. ఇప్పుడు ఆ బుజ్జిని చూసి వచ్చిన ఒక దర్శకుడు టాలీవుడ్ని వెళ్తున్నాడు, అనిల్ రావిపూడి. అయ్యో, నాకు ఫస్ట్ వచ్చినప్పుడే తెలుసు, నాకు గౌతమ్ ఎస్ఎస్సికి వచ్చినప్పుడే తన దగ్గర టాలెంట్ ఉందని. ఏమవుతాడు సార్ కరెక్ట్గా అంటే నాకు తెలుసు, వాళ్ళ అన్నయ్య బాబాయ్ అవుతాడండి. అదే, ఎవరు? బుజ్జి బాబాయ్ అవుతాడు. అదే, ఎవరికి? అతనికి, అనిల్ రావిపూడి గారికి సొంత బాబాయ్ అంటే అదే పెద్ద చిన్న తనే తీసుకొచ్చాడు. అతను తీసుకొచ్చినప్పుడు నుంచి తెలుసు నాకు. అదే, అంటే ఏం టాలెంట్, ఎంత రాసుకొని ఎంత కష్టపడి సీన్. అంటే నేను ఇప్పుడు మొన్న కూడా ఒక చార్ట్ రాసుకున్నాను సార్. నాకు తెలిసిన దర్శకుడు ఒక ఆయన ఉన్నాడు, త్రివిక్రమ్ గారి దగ్గర పనిచేసిన కృష్ణ అని అతను ఒక లిస్టు చెప్పాడు సార్. నాకు సరదాగా భలే ఆశ్చర్యం అనిపించింది. సార్ వీళ్ళందరూ ఫీచర్లో కూడా హిట్లు కొడతారు సార్ అన్నాడు. అదేంటి కృష్ణ అని అడిగా నేను. సార్ వీళ్ళందరూ పని నేర్చుకుని వచ్చినాడు సార్, వీళ్ళందరూ వేరే 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 దర్శకుల దగ్గర కొన్ని సంవత్సరాల పాటు వర్క్ నేర్చుకున్నారు. వర్క్ నేర్చుకున్నాడు ఎప్పుడు వేస్ట్ అవ్వడు సార్. అంటే నేను ఆ 10 మంది డైరెక్టర్ల పక్కన 11వ పేరు అబ్బాయి పేరు కూడా రాశా. ఆ అబ్బాయి కూడా త్రివిక్రమ్ గారి దగ్గర పనిచేసాడు. అంటే నాకు ఆ అబ్బాయి చెప్పిన కాన్ఫిడెన్స్కి ఎవరెవరు ఎలా వచ్చి హిట్లు కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు అనే దానికి రీజన్ చెప్పాడు సార్. భలే నచ్చారు. మీకు ఒకటే చూడండి సార్, ఈ తెలుగు సినిమా పరిశ్రమ అనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా మీకు ఒక లాంగ్విటీ ఉందంటే వాళ్ళు ఎంతో కొంత వర్క్ చేసి వచ్చిన డైరెక్టర్లు అయి ఉంటారు. మీరు చూడండి, కరెక్ట్. ఎవరైనా ఒకళ్ళిద్దరు వేరే ఎవరి దగ్గర చేయకుండా వచ్చి ఉండొచ్చు, రామ్ గోపాల్ వర్మ లాగా. అంటే మీకు ఎక్కడ కమాండ్ వస్తుంటేనండి, మీరు కనీసం 4-5 సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయకపోతే, అంటే స్టార్టింగ్ టు
సెన్సార్ సర్టిఫికేట్ వరకు మీరు అంత పని చేసి ఆ పని గురించి ఆ 24 క్రాఫ్ట్స్ గురించి అవగాహన తెచ్చుకుంటే మీరు చేసే విధానం వేరు. కరెక్ట్. మీకు ఇంకొక ప్రాసెస్ ఇంకొక విషయం చెప్తా సార్. నేను మా గురుగారి దగ్గర పనిచేశాను, నేను సినిమాలు డైరెక్ట్ చేశాను, యాక్ట్ చేస్తున్నప్పుడు మొదట్లో కూడా కాదు, ఒక 4-5 సినిమాల తర్వాత నేను యాక్ట్ చేస్తున్నప్పటి వరకు కూడా షార్ట్ కెమెరామెన్ కూడా పెడతారు అనే విషయం నాకు తెలియదు సార్. మీరు నమ్ముతారు నమ్మరు. కెమెరామెన్ షార్ట్ పెడతాడు, దీని తర్వాత ఇది, దాని తర్వాత అది అని కెమెరామెన్ షార్ట్ పెట్టడం నాకు తెలియదు, మాకు తెలియదు అసలు. డైరెక్టర్ షార్ట్ పెడితే కెమెరామెన్ తీస్తాడు. ఓకే ఓకే ఐ అండర్స్టాండ్ మీరు చెప్తుంది, నాకు అర్థమైంది. ఇప్పుడు డైరెక్టర్ ఇదిగోండి క్రేన్ డౌన్ చేసుకోండి, ముందు ట్రాక్ అండ్ ట్రయల్ వెళ్ళండి, మీరు వెళ్తే అక్కడి నుంచి అక్కడ అతను ఎంటర్ అవుతాడు, వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారు, ఆ పలానా తర్వాత డైలాగ్ దగ్గర మెల్లగా బ్యాక్ రండి అని డైరెక్టర్ చెప్తాడు. కరెక్ట్. ఇది ఇక్కడ ఇలా వస్తాడు, ఇట్లా ఎంటర్ అవగానే చక్మన్ ప్యాన్ చేయండి, ఇటు నుంచి వీళ్ళు పరిగెత్తుకుంటూ వస్తుంటారు, మళ్ళీ ఇతను వచ్చి జాయిన్ అవుతాడు, జాయిన్ అయినప్పుడు మీరు ట్రాక్ బ్యాక్ చేసుకోండి అని డైరెక్టర్ చెప్తాడు. ఆ షార్ట్ కెమెరామెన్ పెడతాడు, ఆ షార్ట్ ఎంత అందంగా పెట్టాలో కెమెరామెన్ పెడతాడు. ఇదే మాకు తెలుసండి. ఆ సీన్ పేపర్ తోటి కెమెరామెన్ షార్ట్ పెట్టడం అనేది నాకు అసలు తెలియదు సార్. నేను ఫస్ట్ ఆశ్చర్యపోయా, ఇది షాక్ అయి ఉంటారు అంటే మాకు తెలియదు కదా, మేము చూసింది అది. ఇదేంటి ఇక్కడ అంతా కెమెరామెన్, ఆ తర్వాత క్లోజ్ పెట్టుకుందాం అని ఆ కెమెరా తీసుకెళ్తున్నాడు, అక్కడ పెట్టుకుంటున్నాడు, ఈయన యాక్షన్ కట్ చెప్తున్నాడు, యాక్షన్ చెప్తున్నాడు డైరెక్టర్. ఇది ఏంటి అంటే తనకు తెలియదు. అంటే తను వర్క్ చేసి రాలేదు కాబట్టి ఆ కమాండ్ ఉండదు. కరెక్ట్. ఇప్పుడు బేసిక్గా ప్రతి షాట్లోనూ మొత్తం సీన్ అంతా తీయడానికి రీజన్ కూడా అదే. ఎడిటింగ్ రూమ్లో ఏది కావాలంటే అది కట్ చేస్తాం. కానీ ఇక్కడ ఒకటి ఉందండి, చిన్నది ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ఎమోషన్ సీన్ ఉందండి, ఏడ్చి చెప్పేసే సీన్ ఉందండి. అది ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు చాలా ఎమోషనల్గా చేస్తారు, మళ్ళీ రెండోసారి వచ్చేటప్పుడు మళ్ళీ చేస్తారు, ఆ మూడోసారి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ ఎమోషన్ తెచ్చుకొని చేయటం కష్టం అవుద్ది. మళ్ళీ ఇంకో టాప్ యాంగిల్లో మళ్ళీ మొత్తం చేయాలంటే అది డైల్యూట్ అయిపోద్దండి. ఆర్టిస్ట్కి డైల్యూట్ అయిపోద్ది. ఫస్ట్లో వచ్చిన ఎమోషన్ రాదు, ప్రతిసారి రావాలని రూల్ ఏమో. సేమ్ కామెడీ కూడా, కామెడీ ఒక్కసారి అట్లా టక్ చేస్తే ఆ కామెడీ టైమింగ్ వేరు. చేస్తే అది ఇక్కడ ఎవడో నవ్వడు, అసలు ముందు చేసేవాడికి ఆ కామెడీ టైమింగ్ పోద్ది. అందుకని ఇప్పుడు ఇంకొకటి అండి, ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఒక ఆయన చెప్పారు, ఇప్పుడు ఫిల్మ్ గనక ఉండుంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో 90 మంది డైరెక్టర్స్, 90% మంది డైరెక్టర్స్ అసలు డైరెక్టర్సే అయ్యేవారు కాదన్నారు. ఎందుకంటే 100% మీరు నేర్చుకుని వచ్చి చేయాల్సిందే. కరెక్ట్. ఇప్పుడు మనం చేస్తూ నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే అయిపోతాడు ప్రొడ్యూసర్ అప్పటికే. ఎందుకు సార్, నాకు శ్రీను వైట్ల గారి స్టోరీ తెలుసు. ఒక్క రీల్ కోసం తెల్లవార్లు రోడ్లెమ్మడి తిరిగి స్కూటర్ వేసుకొని నానా బాధలు పడి ఆ రీలు సంపాదించి, ఆ రీలుకి డబ్బులు లేక ఆ రీలు పచ్చా నాగరాజు గారి దగ్గర అప్పు తీసుకొని, సార్ రేపు ఇచ్చేస్తానని చెప్పి ఆ తెల్లారి ఉదయం 9 గంటలకు వచ్చిన ఆర్టిస్టులు రేపు ఉదయం 9 గంటల దాకా పనిచేసి వెళ్తే ఆ సినిమాలు వచ్చినాయి. వాళ్ళకి ఆ కష్టం తెలుసు. అది కూడా కదండి, మీకు టైం ఎంత వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏం కావాలో అది తీస్తే టైం వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మేము చేసే ప్రయత్నం కూడా ఇదే సార్. ఒకవేళ మేము ఫ్యూచర్ లేదని చేస్తే టైం వేస్ట్ ప్రాసెస్ వద్దు. నీకు 2 గంటలు స్క్రీన్ మీద కనబడేదాన్ని 2 గంటల్లో మీరు ఎలా చూపిస్తారు. అంతే. ఇంకోటి అండి, మీరు ఇప్పుడు ముందు దానికి చేయాల్సింది సింపుల్ సార్, ఏమి లేదు. ఇప్పుడు మనం సీన్ రాసుకుంటాం, జనరల్గా డైరెక్టర్కి ఏంటి, సీన్ రాసుకునేటప్పుడే షార్ట్ డివిజన్ వచ్చేస్తాయి. అది కరెక్ట్ మైండ్లో. అంతేగా, మీరు ఇలా వాడు వస్తున్నాడు, మన క్లోజ్లో ఫాలో అవుతున్నాము, ఇక్కడ వైడ్ కట్ చేస్తే వీడు వస్తున్నాడు, ఇక్కడ ఈ డైలాగ్ చెప్పాడు, ఇది చెప్పాడు, నెక్స్ట్ ఈ సెషన్లో వీడు డైలాగ్ చెప్పాడు, వాడి సెషన్లో ఈ డైలాగ్ చెప్పాడు అనేది మనకు విజువల్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అది మనం నోట్ చేసుకోవడమో లేకపోతే మైండ్లో పెట్టుకోవడమో చేసామనుకోండి, మనం అంతవరకు ఎత్తిస్తే టైం ఎంత కలిసి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ప్రొడ్యూసర్ ఎంతసేపు అవుతాడు, ఆర్టిస్ట్ స్ట్రెయిన్ అవ్వకుండా ఎలా ఉంటాడు. కరెక్ట్. ఆర్టిస్ట్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాడు కదా. ఇప్పుడు అది కామెడీ కావచ్చు, ఏడుపు సీన్ కావచ్చు. ఇప్పుడు సినిమాలో వాడి 1000 షాట్లు తీయండి, తప్పులేదు, సినిమాలో కనబడాలి. అది 1000 షాట్లు అయిన తీయండి. ఎందుకంటే కొన్ని ఊరికే అలా అని చుట్టేస్తే సినిమా ఎప్పుడు బాగోదండి. ఇప్పుడు వాడు కారు దిగి వస్తుంటే సింహంలాగా నడిచి వస్తున్నాడు అని చెప్పడం వేరు, వాడు సింహంలాగా నడిచి వస్తున్నాడు అంటే మీరు 10 షాట్లు తీసి చూపించాలి. యాంగిల్లో జర్రం వెళ్ళడం, అది ఇది కింద దుమ్ము లేవటం, అవన్నీ షాట్లు తీయాలి. అది అవసరం. అట్లా కాకుండా అవసరం లేకపోయినా
నెంబర్ ఆఫ్ అంటే అన్ని షార్ట్స్లోనూ సీన్ అంతా చేయడం అనేది అది మరి మీరు చెప్పింది చాలా వాల్యుబుల్ సార్, నాకు నిజంగా ఇది తెలియదు.